హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మనం మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లోకి అడుగు పెడదాం. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి నామి. నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయ గౌర కథా దామోదర్ నగరామతాన్ అనంత కోటి వైష్ణవ బృంద కీ జయ. నామాచార్య శ్రీల హరిదాస ఠాకూర్ కీ జయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణ పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర. కథంచన స్మృతేస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యాత్ శ్రీ చైతన్యం నమామితం. హరి ఓం తస్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతా స్వకతః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సత. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. గ్రంథరా శ్రీమద్ భాగవతం. హరే కృష్ణ. అందరికి స్వాగతం అండి మన శ్రీమద్ భాగవతం సెషన్ కి. హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ హరే ప్రణామాలు. కృష్ణ. ధన్వత్ ప్రణాం డివోటీస్. మనం శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం అధ్యాయం 24లో 25 శ్లోకాల వరకు చక్కగా చర్చించుకున్నాం నిన్న మనం. సో ఏ విధంగా బ్రహ్మదేవుడు కర్దముని దేవహూతులను చక్కగా గ్లోరిఫై చేశారు, వాళ్ళ యొక్క గొప్ప 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 యాక్టివిటీస్ అన్నిటి గురించి. ఆ తర్వాత వారి యొక్క 9 మంది కుమార్తెలను ఏ విధంగా వేరే వేరే ప్రజాపతులతో ఏ విధంగా వివాహం జరిగింది, అలాగే నారద ముని, అలాగే సనకాదులు, అలాగే బ్రహ్మదేవుడు మళ్ళీ వాళ్ళ యొక్క సత్యలోకానికి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాం. సో ఇప్పుడు కర్దముని కపిల భగవానునికి ప్రార్థించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎందుకంటే ఇంకా ఆయన పరమహంస స్థితిని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో అందుకని ఇప్పుడు కపిల భగవానునికి ఆయన ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారో చూద్దాం. 26 నుంచి 34 వరకు కూడా చాలా అద్భుతంగా కపిల భగవాను గురించి కర్దముని ప్రార్థిస్తారు. అవి మనం తెలుసుకుందాం. 26వ శ్లోకం. ధన్వత్ ప్రణామ మాతాజీ. సచావతీర్ణం త్రియుగమజ్ఞాయ విభూదర్షభం వివిక్త ఉపసంగమ్య ప్రణమ్య సమభాషత. సమస్త దేవతలకు అధిపతి యొక్క విష్ణు భగవానుడు అవతరించినాడని అవగతం చేసుకొనినంతటా కర్దముని ఏకాంతమున్న అతనిని చేరి వందనములిడి ఇట్లు పలికెను. అహో పాపచ్యమానానాం నిరయే స్వైరమంగళయే కాలేన భూయసా నూనం ప్రసీదంతిహ దేవతాః. కర్దముని పలికెను, అహో తమ పాపకర్మల కారణమున భవబంధమును చిక్కడి దుఃఖిత జీవులేడ ఈ లోకపు దేవతలు చిరకాలము పిదప ప్రసన్నులైరి కదా. హరే కృష్ణ. శశికళ మాతాజీ మీరు 26 చదవండి. 27 చెగు చందన మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. భాష్యం జయశీల ప్రభుపాదుల వారికి జై. విష్ణు భగవానుడు త్రియుగ అని పిలువబడు
అనగా అతడు సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము అనే 3 యుగములందు అవతరించును, కానీ కలియుగమునందు అవతరించడు. ఆయనను భక్త ప్రహ్లాదుని ప్రార్థనల నుండి మనకు తెలియచున్నది ఏమనగా, ఆ దేవదేవుడు కలియుగమునందు భక్తుని రూపమును ప్రచన్నముగా అవతరించు. శ్రీ చైతన్య మహాప్రభు అటువంటి భక్తుడే. శ్రీకృష్ణుడే ఆ రూపమును అవతరించను. అతడు తన ఎన్నడను ఎరుకపరచకున్నను రూపగోస్వామి మాత్రము అతని స్వరూపమును తెలుసుకొనగలిగాను. ఏలైనా విశుద్ధ భక్తుని ఎదుట భగవానుడు తనను తాను మరుగుపరుచుకున్న జాలరు. తొలిసారిగా శ్రీ చైతన్య మహాప్రభువుకు వందనములను అర్పించినప్పుడే రూపగోస్వామి ఆయన్ను గుర్తించాను. ఆయన సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అని తెలిసి ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించిన శ్రీకృష్ణ భగవానునకు నా వందనములు అని పలికెను. ఈ విషయం భక్త ప్రహ్లాదుని ప్రార్థనల యందును రూపొల్పబడినది. కలియుగమునందు భగవానుడు ప్రత్యక్షంగా గాక భక్తునిగా అవతరించి కనుకనే విష్ణు భగవానుడు త్రియుగ అని తెలియబడినాడు. త్రియుగ అనే పదమునకు వేరొక అర్థం ఏమనగా, భగవానుడు 3 జతల దివ్య గుణములను అనగా శక్తి మరియు సమృద్ధి, ధర్మనిష్ట మరియు ప్రఖ్యాతి, మరియు జ్ఞానము మరియు సమబుద్ధి కలిగి ఉన్నాడు. శ్రీధర స్వామిని అనుసరించి సంపూర్ణ సంపత్తులు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యములే ఆ దేవదేవుని 3 జతల విభూతులు. ఈ విధముగా త్రియుగ అనే పదమునకు వివిధ వ్యాఖ్యానములున్నను విద్వాంసులందరూ అంగీకరించిన దేవనగా త్రియుగ అనగా విష్ణు భగవానుడే. తనయుడు కపిలుడు సాక్షాత్తుగా విష్ణువే అని తెలిపిన కర్దమముని అతనికి వందనములు నొసగవలెను. కనుకని కపిలుడు ఒంటరిగా ఉన్నప్పుడు అతడు వందనములు నొసగి తన మనస్సును ఇట్లు విప్పి చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాషం. శ్రీల ప్రభుపాదుల వారి ఈ భౌతిక జగత్తు దుఃఖమయ స్థానం. ఈ లోకవాసులు బద్ధజీవులు స్వయంకృత మగు పాపకర్మముల కారణం చే అది అట్లయినది. ఆ క్లేశము వారికి బయట నుండి విధింపబడిన లేదు. వారే బద్ధజీవులు స్వయంకృతముగా తాము దుఃఖములను తయారు చేసుకొనుచున్నారు. ఉదాహరణకు అరణ్యం యందు అగ్ని అప్రయత్నముగానే రాచుకొనుచు ఎవరూ అచ్చటికి నిప్పు పెట్టకపోయినను చెట్ల రాపిడి చేతనే అగ్ని అప్రయత్నంగా రగులుకొనెను. అదే విధంగా ఈ భౌతిక జగత్తు దావాగ్ని వలన కలిగేది ఈ వేడి అతిగా అయినప్పుడు దానినే పీడితులై బ్రహ్మాది దేవతలు ఆ పరిస్థితి నివారణకై దేవదేవుని దరిచేరి అర్థింతురు. అంతటా భగవానుడు అవతరించగలడు. అనగా బద్ధజీవులు అనుభవించేది క్లేశములు గాంచి వ్యధ చెందినప్పుడు దేవతలు ఆ క్లేశ నివారణార్థమై భగవానుని చేరిందురు. అప్పుడు దేవదేవుడు జగతుకు గలడు. ఆ విధంగా భగవానుడు అవతరించినప్పుడు దేవతలు మిగులు రంజితురు. కనుకనే కర్దముని అనేకానేక సంవత్సరముల పాటు మానవులు క్లేశములను అనుభవించిన పిమ్మట ఇప్పుడు దేవతలు వారి ఎడ ప్రసన్నులైతిరి. తత్కారణం చే భగవదవతారము కపిల దేవుడు ఆవిర్భవించినాడు అని పలికెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఇంకా ఆయన కపిల భగవానుడు బ్రహ్మదేవుడు కూడా కన్ఫర్మ్ చేశారు. వచ్చింది ఎవరు? భగవంతుని యొక్క అవతారం. సో దేవహూతి దేవత చెప్పారు, నీ యొక్క నువ్వు గర్భం దాల్చింది ఎవరిని అనుకుంటున్నావు? భగవంతుడి యొక్క అవతారాన్ని. ఆయన సాంఖ్య శాస్త్రాన్ని చక్కగా అందరికీ చెప్తాడు. జ్ఞాన విజ్ఞాన సహితమైనది. అది అవిద్యనంతా నాశనం చేస్తుంది. నీ యొక్క అవిద్యనంతా నాశనం చేస్తుంది. అంతేకాకుండా ఆయన నీకంతా ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మొత్తం ప్రపంచమంతా పర్యటిస్తూ ఈ జ్ఞానాన్ని అందరికీ ఇస్తారు అని చెప్పారు. సో ఇప్పుడైతే కపిల భగవాన్ ఒంటరిగా ఒక చోట చూసినప్పుడు ఈయన ప్రార్థించడం ప్రారంభించారు. ఏమంటున్నారు ఈయన? త్రియుగం ఆజ్ఞాయ. త్రియుగం ఇక్కడ చెప్పారు. త్రియుగం అంటే విష్ణువు. ఎవరైతే వాళ్ళ కుమారుడే విష్ణువు అని ఇంకొకసారి బ్రహ్మదేవుడి చేత కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రార్థించడం చేశాడనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఈ విషయం చాలా సార్లు చెప్పుకున్నాం. త్రియుగ అన్న పదం ఇంతకు ముందు చాలా ప్రార్థనలో కూడా వివిధ భక్తులు చేశారు కదండి. త్రియుగ అంటే ఈ 3 యుగాల్లో ఆవిర్భవించేవాడు. సత్య, త్రేత, ద్వాపర. మరి కలియుగంలో ఎలా వస్తారు? కలియుగంలో ఎలా వస్తారు అన్నది సీక్రెట్ అవతారం కదండి. భగవంతుడు భక్తుని రూపాన్ని తీసుకుని వస్తాడు ఆయన.
సో ఈ యొక్క సీక్రెట్ అవతారం గురించి కూడా ఎన్నో పురాణాలు చెప్పబడింది, బట్ వెరీ సీక్రెట్ గా దాన్ని ఉంచబడింది అనమాట. చాలా తక్కువ మంది మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకోగల చైతన్య మహాప్రభు స్వయం శ్రీ రాధాకృష్ణుల మిళితమైన అవతారం అని కదండి. అది ఎవరైతే భక్తుల ముందుకు వెళ్ళిన వాళ్ళే అర్థం చేసుకోగలరు, మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇక్కడ ఎవరు అర్థం చేసుకున్నారంటే ఆ రూప గోస్వామి కదండి. మన గోస్వాములు అందరూ చక్కగా అర్థం చేసుకున్నారు చైతన్య మహాప్రభుని. ఆయన చెప్పేవారు, లేదు లేదు నేను మీలాంటి భక్తుని అంటే వాళ్ళకి తెలుసు, మమ్మల్ని మోసం చేయొద్దు స్వామి అని చెప్పి వాళ్ళు క్లియర్ గా తెలుసుకునేవారు భగవంతుడిని కదండి. సో ఎప్పుడైతే భక్తులు స్వామి ఏ రూపంలో వచ్చినా గుర్తుపట్టగలరు. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్పారు, ఆయన నరసింహ అవతారంలో వచ్చినప్పటికైనా ఆయన భయ నా నారాయణుడు ఏంటి అనేం అనలేదు, నా నారాయణుడే అనుకున్నాడు. ఎందుకంటే స్వామి ఏ రూపంలో వచ్చినా వాళ్ళు చక్కగా అర్థం చేసుకోగలరు. అలాగైతే చిన్నపిల్లలు వాళ్ళమ్మ ఎటువంటి రూపం దాల్చినా వాళ్ళు గుర్తుపట్టేస్తారు. బయట వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టలేరేమో, కానీ వాళ్ళ అమ్మ ఎక్కడుంది, ఎంత రకంగా నువ్వు మోడిఫై చేసేసిన ఆవిడ ఫేస్ ని గానీ ఆవిడ వేషభూషణని గానీ వాళ్ళు వెంటనే గుర్తుపట్టగలరు కదండి. ఆ విధంగా శుద్ధ భక్తులు భగవంతుని ఏ రూపంలో వచ్చినా ఆయన గుర్తుపట్టగలరు అనమాట. ఇంకొక త్రియుగ అంటే ఇంకొక అర్థం మనకి తెలిసింది ఏంటంటున్నారు, ఇవి మూడు జతలు ఏంటి, షడైశ్వర్యములు కదండి. ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, సంపద, కీర్తి కదండి. ఇంకేమంటున్నారు, సంపద, కీర్తి, యశస్సు, శక్తి, ఇవన్నీ కూడా 6 రకాల విభూతులు, 3 జతలు. సో ఎవరైతే ఇవన్నీ పుష్కలంగా కలిగి ఉన్నవాడిని భగవాన్ అని అంటారు కదండి. సో అందుకనే ఆ స్వయం భగవానుడే త్రియుగ మీ ఇంట్లో ఆవిర్భవించారని చెప్పారు కాబట్టి ఇంక అర్థమైంది. సరే అయితే మా ఇంట్లో ఉన్నది ఎవరు, స్వయం విష్ణువు అని చెప్పి ఆయన్ని ఆ విధంగా సంబోధిస్తూ ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు, కపిల భగవానుడు 27వ శ్లోకం నుంచి ఆయన ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి. ఏమని స్టార్ట్ అవుతున్నాయి, ఏమంటున్నారు ఆయన, పాపచ్యమానానం కదండి. సో ఈ భౌతిక ప్రపంచంలో అందరూ కూడా దుఃఖంగానే ఉంటారు. ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నాడు ఆయన, ఈ భవబంధమున చిక్కడి దుఃఖిత జీవులు కదండి. ఎంతో క్లారిటీగా ఉంది ఆయనకి. సో మనకైతే ఒకసారి కన్ఫ్యూషన్ వస్తుంది, ఇక్కడ ఆనందం కూడా ఉంది కదా, దుఃఖం అంటున్నారు ఏంటి, దుఃఖాలే అంటున్నారు, కానీ నా ఆనందం కూడా మనలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. బట్ కర్దమునికి ఆకాశ సౌధంలో విహరించి వచ్చిన అతనికి పక్క క్లారిటీ ఉంది కదండి. ఏం క్లారిటీ ఉంది, ఈ భవబంధాల్లో చిక్కిన వాళ్ళందరూ ఈ దుఃఖాలు అనుభవిస్తారు అని చెప్పి కదండి. సో మనలో ఇప్పుడు కొంతమంది అంటారు, సో వాడికి ఇంటిలో ఉన్న సౌఖ్యం ఎలా తెలుస్తుందండి, ఎప్పుడు చెట్టు కింద బతికేవాడికి అనవచ్చు. కానీ ఇప్పుడు ఆకాశ సౌధంలో తిరిగి వచ్చిన కర్దమ్మనికి తెలియని విషయం అంటూ లేదు భౌతిక ప్రపంచంలో ఆనందం గురించి. కర్దమ్మని ఏం ఆనందం చూసారండి, గుడిసెలో ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడాడు అంటానికి లేదు. ఆయన మనకంటే ఏదైతే మన కనీసం ఊహించలేమో అటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఆయన క్రియేట్ చేయగలడు. అలా విహరించాడు, అనుభవించి వచ్చినప్పటికీ కూడా తన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడు ఆయన. సో అందుకని ఆయన చక్కగా ప్రార్థిస్తున్నాడు. వీళ్ళందరూ ఎందుకని దుఃఖంగా ఉంటారో, భవబంధనాల్లో పెట్టబడ్డారు. ఎందుకని, ప్రతిదీ వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఏమవుతుంది, ఎప్పుడు కూడా దుఃఖంగానే ఉంటాడు. సరే అయితే ఇక్కడ మనం ఏమైనా దుఃఖాలు కావాలని బోర్డు పెట్టుకున్నామా, సరే అయితే రోజు వచ్చిన 10 మంది తిట్టండి, ఇవాళ నాకు నా చిన్నప్పుడు అనేవారు కదా, మనం ఏదైనా బాగా అల్లరి చేస్తున్నాం అనుకోండి, ఈ వీడికి ఇవ్వాల్సిన 2 ఇస్తే గానీ సైలెంట్ గా కూర్చోడంట కదండి. సో చిన్నప్పుడు అయితే తెలియక ఏదైతే చేయొద్దు అంటారో అవి చేస్తాం. కొంచెం పెద్ద అయిన తర్వాత ఎవరైనా బాగా కెలికించుకుని తిట్టించుకుని వాళ్ళ చేత అర్పించుకోవాలని అనుకోరు, కానీ దుఃఖం వస్తుంది కదండి. ఎవరైనా దుఃఖం కావాలని భగవంతుని ప్రార్థిస్తారా, వాసు దగ్గరికి వెళ్ళి అంటారా, ఈ రోజు నన్ను 2-3 తిట్లు తిడితే గానీ ఇంటికి వెళ్ళను నన్ను ఎవరైనా అంటారా, అనరు. కానీ వస్తాయి. వాడు ఎంత పక్కాగా చేసినా ఏదో ఒక మాట అంటాడు బాస్ కదండి. ఇంట్లో అయినా బాస్ అయినా ఎవరైనా కదండి, అందరినీ 100% మనం సంతృప్తి పరచలేం. ఎందుకంటే మనం ఒక ధోరణిలో ఉంటాం, వాళ్ళు ఒక ధోరణిలో రిసీవ్ చేసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, అక్కడ దుఃఖం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ అన్ని కూడా దుఃఖాలయం అశాశ్వతం కదండి. సో ఇక్కడ అంటున్న ఇటువంటి దుఃఖాలయం, ఇటువంటి దుఃఖాలతో బాధపడుతున్న ఈ జీవుల మధ్యకి ఇప్పుడు ఎవరు వచ్చారు, కపిల భగవానుడు ఆవిర్భవించాడు కదా. ఈనాటికి కదా దేవతలందరూ ప్రసన్నులయ్యారు. ఎందుకని, ఇప్పుడు భగవంతుడు కపిల భగవానుడు వచ్చాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు అందరు కూడా భగవద్ విజ్ఞానాన్ని ఈ యొక్క సాంఖ్య శాస్త్ర రూపంలో మొత్తం అంతా అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాడు. మనం చెప్పుకున్నాం, ఆ మిథ్యాహంకారం ముడి తెగాలి అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞాన కాంతులు ఉంటే అజ్ఞాన చీకట్లు అవే వెళ్ళిపోతాయి. ఇప్పుడు సూర్య భగవానుడు వచ్చాడు అనుకోండి, ఆ చీకటి ఎవరు వెళ్ళమ్మా అని చెప్పక్కర్లేదు, సూర్యుడు ఉదయిస్తూనే చీకటి వెళ్ళిపోతుంది. అలాగే కపిల భగవానుడు వచ్చి ఆయన జ్ఞానం ఇస్తుంటే ఆ జ్ఞానం తీసుకుంటూనే జనాల్లో అజ్ఞానం పోయి ఆ జ్ఞాన కాంతితో భగవద్ విజ్ఞానంతో వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. అందుకని అంటుండే ఎంత అద్భుతమైన విషయం, ఈనాటికి కదా
దేవతలందరూ కూడా మా పట్ల ప్రసన్నమయ్యారు, కాబట్టి మీరు ఆవిర్భవించారు అని చెప్పి ప్రార్థిస్తున్నారు. సో ఇప్పుడు కూడా మనం చూస్తాం, ఎప్పుడైతే ఈవెన్ భూదేవి కూడా ప్రార్థిస్తుంది కదండి. సో భూదేవి కూడా ఏమంటుంది, ఎంతమంది ఎన్ని పెద్ద పెద్ద కొండలనైనా నేను మోస్తాను, ఏం పర్వాలేదు, నాకేం బాధ అనిపించదు, కానీ ఒక్క పాపాత్ముడైనా నా మీద తిరుగుతూ ఉంటే ఆ భారం నాకు అసలు మొయ్యలే నేను అని చెప్తుంది ఆవిడ కదండి. అందుకనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది కృష్ణావతారం ముందు కూడా, గోరూపాన్ని దాల్చి ఆవిడ వెళ్ళి అడుగుతుంది. ఈ విధంగా చాలా చాలా రాజులు వాళ్ళు అనుకుంటున్నారు నా యజమాని వాళ్ళని, వాళ్ళ యొక్క మిలిటరీ ఎంతగా పెంచేస్తున్నారో, వాళ్ళకి ఎంత అహంకారం ఎక్కువైపోయింది, ఇటువంటి దుర్మార్గులను నేను సహించలేకపోతున్నానయ్యా, ఎటువంటి పెద్ద పెద్ద కొండలైనా నేను భరిస్తాను అంటాను. సో ఎప్పుడైతే మళ్ళీ దేవతలు వీళ్ళందరూ వెళ్ళి ఎవరిని ప్రార్థిస్తారు, దేవతలందరూ కలిపి మళ్ళీ బ్రహ్మదేవుడు అందరూ కలిపి అక్కడ శ్రీ మహావిష్ణువు శిరోదక సాయి విష్ణు దగ్గర వెళ్ళి ప్రార్థిస్తారు కదండి. సో వీళ్ళందరూ చాలా కరుణ కలిగి ఉన్నారు, ఈ దేవతలందరూ కూడా వాళ్ళ ప్రయోజనమే కాదు, ఈ భౌతిక ప్రపంచంలో మిగతా జీవులందరూ కూడా భగవంతుడు ఆవిర్భావం అయితే అందరికీ మంగళం అవుతుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఈ యొక్క దేవతలు అందరూ కూడా మా పట్ల చాలా చాలా ప్రసన్నమైనట్టున్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఇంకా తర్వాత ఇంకేం ప్రార్థిస్తున్నారు చూద్దాం. బహు జన్మ విపక్వేన సమ్యగ్యోగ సమాధినా ద్రష్టుం యతంతే యతయః శూన్యాగారేషు యత్పదం. పరిపక్వత చెందిన యోగులు బహుజన్మల పిదపయే దేవదేవుని పాదపద్మములను గాంచుటకు ఏకాంత ప్రదేశములందు పూర్ణమగు యోగ సమాధితో యత్నింతురు. సయేవ భగవానద్య హేళనం నగనయ్యనః గృహేషు జాతో గ్రామ్యానాం యః స్వానాం పక్షపోషణః. మా వంటి సాధారణ గృహస్థుల తిరస్కారంను కూడా లెక్క చేయక అదే దేవదేవుడు తన భక్తుల పక్షం వహించుటకు మా ఇండ్ల యందు అవతరించుచుండును. లక్ష్మీదేవి మాతాజీ మీరు 28 చదవండి, 29 స్వప్న మాతాజీ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి, రెండో పారాగ్రాఫ్ విజయలక్ష్మి మాతాజీ చదవండి. లక్ష్మీదేవి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. యోగమును గూర్చిన కొన్ని ముఖ్య విషయములు ఇచ్చట పేర్కొనబడినవి. బహుజన్మ విపక్వేన అనగా పలు జన్మల పరిపక్వముగు యోగాభ్యాసము పిమ్మట అని భావం. ఇక సమ్యగ్యోగమ సమాధివన అను పదమునకు యోగ విధానపు పూర్ణాభ్యాసముచ్చే అని భావము. పూర్ణమగు యోగాభ్యాసం అనగా భక్తి యోగమే. భక్తి యోగమనడి దేవదేవుడగు శ్రీకృష్ణునికి శరణమునందుట. అంశమునకు రానిదే మనుజుని యోగాభ్యాసము పూర్ణము కాబోదు. ఇదే విషయము శ్రీమద్ భగవద్గీత యందును బహూనాం జన్మనాం అంతే అనుచు స్థిరపరపబడినది. అనగా పలు జన్మల పిదపయే జ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞానం నందు పరిపక్వతం చెంది దేవదేవుడగు శ్రీకృష్ణుని శరణుజొచ్చు. కర్దమముని అదే వాక్యమును పునరుక్తి చేయుచున్నాడు. పెక్కు సంవత్సరముల మరియు పెక్కు జన్మలు పూర్తిగా యోగాభ్యాసం పిమ్మటయే మనుజుడు దేవదేవుని పాదపద్మములను ఏకాంతమున కాంచగలడు. ఏవో కొన్ని ఆసనములు వేసినంతనే అతడు పూర్ణుడు కాజాలడు. పరిపక్వత చెందుటకు అతడు యోగమును దీర్ఘకాలము అనేక జన్మలు అభ్యసించవలెను. అంతేగాక యోగి తన అభ్యాసమును ఏకాంత ప్రదేశమున నిర్వహించవలెను. జన సమృద్ధమగు నగరమందో లేక సార్వజనిక ఉద్యానవనమునందో యోగ కసరత్తులు చేయుచు కేవలము ధన వినిమయము చేసి తాను భగవంతుడనైతినని ఎవ్వరునూ ప్రకటించుకొనజాలరు. నిజమునకు అది ఎంతయు ఒట్టి మోసమే. నిజముగు యోగులు తమ అభ్యాసమును ఏకాంత ప్రదేశమందే నిర్వహించరు. ఆ విధముగా వారు బహుజన్మల పిదప కృతకృత్యులు కాగలరు. అది కూడా భగవానునికి వారు శరణం చెందినప్పుడే. అది ఏ యోగము యొక్క పరిపూర్ణత కాగలదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుపాదుల వారికి జై. పూర్ణ పురుషోత్తముడగు భగవానుని ఎడ భక్తులు అమితానురాగమును కలిగి ఉందరు. ఏకాంత స్థలమున పెక్కు జన్మలు యోగం అభ్యసించు వారికి దర్శన మొసగుకున్నను
ఆ దేవదేవుడు ఎటువంటి భౌతిక యోగాభ్యాసము లేకుండా భక్తి యోగమునందు నెలకొను భక్తులుండేడి గృహస్థుని ఇంట మాత్రము ఆవిర్భవించుటకు అంగీకరించును. వేరు మాటలలో భగవానుని భక్తి యోగము ఎంత సులభమైనదిగా గృహస్థుడైనను ఆ దేవదేవుని తన కుటుంబ సభ్యులలో ఒకనిగా పుత్రునిగా గాంచగలడు. కర్దమ ముని అట్టి అనుభవమునే పొందెను. యోగి అయినను అతడు గృహస్థుడిగా నుండెను. అయినను భగవదవతారమైన కపిల ముని అతని పుత్రునిగా ఉదయించెను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాత. చదవమంటారా మాతాజీ? భాష్యముపై శ్రీల ప్రభుపాద్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. భాష్యముపై శ్రీల ప్రభుపాదికి జై. భక్తి యోగం ఎంతటి శక్తివంతమైన ఆధ్యాత్మిక విధానం అనగా ఇతర ఆధ్యాత్మికానుభూతి విధానములన్నిటినీ అది అతిశయించును. కనుకనే తాను వైకుంఠమునందు కాని యోగి హృదయమునందు కాని నిలువక ఎచ్చటనైతే విశుద్ధ భక్తులు ఎల్లప్పుడూ తనను కీర్తించుడు అచ్చటనే నిలిచియుందునని భగవానుడు పలికెను. ఆ కారణమునే పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడు భక్తవత్సలుడని తెలియబడింది. జ్ఞాని వత్సలుడనో యోగి వత్సలుడనో అతడు ఏనాడునో వర్తింపబడలేదు. అతడు ఎల్లప్పుడూ భక్తి వత్సలుడని వర్ణింపబడినాడు. ఇతర యోగుల వైపు కన్నను భక్తుల వైపుకే అతడు అధికముగా మృగ్గు చూపి ఉండుట దానికి కారణం. కేవలము భక్తుడే శ్రీకృష్ణుని యథాతథముగా తెలుసుకొనగలడని భగవద్గీత యందు ధృవపరచబడినది. భక్త్యామాం అభిజానాతి. కేవలం భక్తి యోగం ద్వారానే మనుజుడు నన్ను తెలుసుకొనగలడు. ఈ అవగాహన ఒకటే నిజమైనది. ఏలైనా జ్ఞానులు మానసిక కల్పనాపరులు కేవలం భగవానుని దేహ కాంతినే అంటే వెలుగునే అనుభూతి మునర్చుకున్నను. యోగులు కేవలం అతని పాక్షిక ప్రాతినిధ్యమునే అనుభూతి మునర్చుకున్నను. భక్తుడు మాత్రము ఆ దేవదేవుని యథాతథముగా అనుభూతి మునర్చుకున్నటే కాక అతనితో ముఖాముఖి సాంగత్యం కూడా పొందును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ప్రార్థిస్తున్నారు ఆయన. ఎందుకంటే అంత ఈజీగా స్వామి యొక్క దర్శనం జరగదు. ఎందుకంటే ఈయన కూడా యోగి కదా, చక్కగా తెలుస్తుంది. అది కూడా అంటున్నారు భగవద్గీతలో కూడా స్వామి ఏం చెప్పారు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. బహు జన్మల తర్వాత వాడికి అర్థం అవుతుంది వాసుదేవుడే సర్వానికి మూలం. మనం చెప్పుకున్నాం 2వ స్కందంలో కూడా ఈ యోగులందరూ కూడా స్టార్టింగ్ లో విశ్వరూపమే ధ్యానం చేస్తారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పరమాత్మ ధ్యానం చేసినప్పుడు కూడా వాళ్ళ ఎయిమ్ ఏముంటుంది, నిరాకార బ్రహ్మజ్యోతులు కలవటం అనేది. ఎన్నో తర్వాత ఎంతో అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది, లేదు 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 నిరాకార బ్రహ్మజ్యోతి కాదు స్వామి యొక్క సాకార రూపం మీద. అప్పుడు పరమాత్మ మీద ధ్యానం చేస్తారు. అప్పుడు భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అది బహునాం జన్మనామంతే. సో ఇక్కడికి అర్థం అని చెప్తున్నారు. అది కూడా ఎలా చేయాలో ధ్యానం ఏకాంత ప్రదేశంలో. ఇక్కడ చెప్పారు శూన్యాగారేషు, ఏకాంత ప్రదేశంలో చేయాలి. మనం చూస్తే ధ్యాన యోగం 6వ అధ్యాయం భగవద్గీతలు కూడా స్వామి చెప్తారు కదండి ఎలా చేయాలి ధ్యాన యోగం. ఎలా చేయమన్నారు? అందరి దగ్గర ఉన్నప్పుడు ధ్యాన యోగం చేయవచ్చు అని చెప్పారా? చుట్టూరు ఉన్నప్పుడు ధ్యాన యోగం ఎలా చేయాలి? ఏకాంతంలో, మరి ఎత్తులో కాదు, మరి తగ్గులో కాదు, మీడియంలో. కళ్ళు ఫుల్ గా మూయకూడదు, ఫుల్ గా తెరవకూడదు కదండి. సింహాసనం మరీ హైట్ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు కదండి. నిటారుగా కూర్చోవాలి, నిటారుగా కూర్చోవాలి, కేంద్రీకృతం అయి ఉండాలి కదండి. 1 పాయింట్ కాన్సన్ట్రేషన్ తో ఉండాలి కదండి. ఏమవుతుంది, ఫుల్ గా ఓపెన్ చేస్తే అన్ని చూస్తాడు, అవి చూసి ఇవి చూసి డైవర్ట్ అయిపోతాడు. ఫుల్ గా క్లోజ్ చేస్తే నిద్రపోతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ధ్యాన యోగి, రైట్? సో అటువంటివన్నీ పాటించాలి కదండి. అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఏకాంత ప్రదేశం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకి అక్కడ ఏమని చెప్తారు, శుచిగా ఉన్న ప్రదేశంలో ఏకాంత ప్రదేశంలో వెళ్ళి యోగి తన అభ్యాసం చేయాలి. ఇక్కడ ప్రభుపాద్ గారు కంపేర్ చేస్తున్నారు మోడర్న్ ఏజ్ లో. ఇప్పుడు మనం దేన్ని యోగం అనుకుంటున్నాం, ఇప్పుడు ఏమనుకుంటున్నారు యోగం అంటే ఎలా ఉంటుందండి, ఇలాగే ఉంటుందా? ఏకాంత ప్రదేశంలో చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? పెద్ద పెద్ద స్పీకర్లు, పెద్ద పెద్ద సాంగ్స్ కదండి. అసలు అది యోగమా ఏమో తెలీదు కదండి. చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. యాక్చువల్ గా ఏంటి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార. ఆసన ఎప్పుడు వస్తుంది? యమ నియమ పాటించాల్సినవి. ఏదైతే తినకూడదు, ఏదైతే చేయకూడదో అవన్నీ చేయకూడదు కదండి. అలాగే ఏదైతే ఆచరించాలి, సత్యమే చెప్పాలి కదండి, సంతృప్తిగా ఉండాలి, వేరే వాళ్ళు దొంగలించకూడదు, చాలా రూల్స్ ఉన్నాయి. యమ నియమాన్ని పాటించాలి. అవేమి పాటించకుండా
దానికి తగ్గట్టు ఆ రూల్స్ ఏకాంత ప్రదేశంలో చేయకుండా కదండి. సో ఎలా చేస్తున్నారు ఇప్పుడు యోగా అంటే చుట్టూరు అందరూ ఉంటున్నారు, రైట్? గొప్ప గొప్ప మ్యూజిక్లు పెట్టుకుంటున్నారు, మళ్ళీ అదొక ట్రాన్స్ లోకి వెళ్తున్నాం అంటున్నారు. సో అది సరైన పద్ధతి కాదు, అది నిజమైన అభ్యాసం కాదు. కేవలం మహా అయితే ఎక్సర్సైజుల వరకు, అది బాడీಲಿ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవడం వరకు అవుతుందేమో కానీ యోగా యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం ఏంటి? భగవంతుని చేరటం. అది చాలా కష్టం, అది జరిగే పని కాదు. కానీ ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నారు కర్దమని కదండి. బహుజన్మల తర్వాత ఎవరైనా నీకు ఏకాంత ప్రదేశంలో చక్కగా నిన్ను శ్రద్ధగా ధ్యానం చేసుకున్న వాళ్ళే నీ పాద పద్మాలను గాంచగలరు. అది కూడా గాంచుతారని నమ్మకం లేదు, స్వామి కరుణిస్తే అంతే. ఇన్ని వేల సంవత్సరాలు చేసేసాడు కదా, గ్యారంటీ అని లేదు, స్వామి కరుణిస్తే వాడికి వస్తుంది అంతే. ఈ మధ్యలో పొరపాటున ఎప్పుడైనా ఏదో చూడకూడదని చూసినా ఏమవుతుందండి? మళ్ళీ పడిపోతాడు. ఆ సౌభారముని నీటిలో చేస్తాడు తపస్సు, నీటిలో. కానీ ఏమైంది? ఎంతో గొప్ప తపస్సు చేస్తాడు. ఒకానొక సమయంలో ఏమవుతుంది? ఆ నీటిలో 2 చేపలు మైథునం చేసుకోవటం చూసి మళ్ళీ పడిపోతాడు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ శక్తివంతుడి కింద తయారయ్యి అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుమార్తెలను పెళ్లి చేసుకుని ఎన్నో సంవత్సరాలు అలా గడిపిన తర్వాత అప్పుడు అనుకుంటారు, అసలు నేను ఎందుకు మళ్ళీ భౌతిక ప్రపంచానికి వచ్చేసాను? అప్పుడు అర్థమవుతుంది, అఫ్ కోర్స్ ఆయన గరుడుడికి అపరాధం చేస్తాడు, ఒక వైష్ణవ అపరాధం చేస్తాడు, దానివల్ల పడిపోయాడు కదండి. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ అన్నమాట కదండి. ఎంత కృత నిశ్చయితగా వాడు ఉన్నప్పటికి కూడా పడిపోయే అవకాశం చాలా ఉంది. భరత మహారాజ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. ఆయన భావ స్టేజ్ వరకు వచ్చేసాడు. అక్కడ ఏదో ఆ జింక పిల్లని కాపాడదాం అనుకున్నాడు, ఆ కరుణల్లా ఏమైంది? అమితమైన ఆసక్తి అయిపోయింది. అది భగవంతుడి పట్ల ఉన్న ఆసక్తి కంటే అది ఎక్కువైపోవటం కారణంగా పడిపోవటం అనేది జరిగింది, రైట్? సో చాలా జాగ్రత్తగా విధి నియమాలతో పాటిస్తే భగవంతుడి దర్శనం అవుతుంది, అది అప్పటికి అది భగవంతుని కరుణ ఉంటే. కానీ ఇక్కడ ఏమైందంట, ఆయన చెప్తున్నారు, నీ కరుణ వల్ల ఏం జరిగింది? మాలాంటి ఒక సాధారణమైన గృహస్థుల ఇంట్లో, ఈయన ఇప్పుడు గృహస్థ కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన గృహస్థ, మాలాంటి గృహస్థుల ఇంట్లో ఎటువంటి గృహస్థ ఇంట్లోకి నేనెందుకు వెళ్ళాలి, వీడేం భక్తి చేస్తాడు అనేది లేకుండా కదండి ఏం చేశారంట, మాలాంటి వాళ్ళ ఇళ్లలో కూడా నువ్వు అవతరిస్తావయ్యా అని చెప్తున్నారు. అంటే భగవంతుని యొక్క కరుణని గ్లోరిఫై చేస్తున్నారు కదండి. ఇక్కడ అర్థమునేవి అడగలేదు, మా ఇంట్లో ఆవిర్భవించమని అడగలేదు. ఆయన అసలు ఆయన క్వాలిఫైడ్ అని కూడా అనుకోలేదు. చాలా చూస్తాం, కొంతమంది భక్తులు ఏం చేస్తారు, మాకు నీలాంటి పుత్రుడు కావాలి అంటే స్వామి ఏమంటారు, నాలాంటి పుత్రుడు ఉండడం నేనే రావాలి అప్పుడు ఆయన అవతరిస్తారు కదండి. ఎందుకంటే ఆయన లాంటి వాళ్ళు ఎవరు ఉండరు తయారు చేయడానికి కూడా అవదు. ఆయనే నెంబర్ 1, ఆయనకి ఈక్వల్ ఎవరు ఉండరు, ఆయన పైన ఎవరు ఉండరు. ఆయన లాగా కావాలనుకుంటే ఆయనే పుట్టాలి కదండి. అంత ఈజీగా ఏమి ఆవిర్భవించడు కదండి. ఎంతో ఘోరమైన తపస్సు చేశారు కర్దముని, దేవహూతి దేవి, అందుకనే స్వామి మెచ్చాడు. అంత ఈజీ కాదు. సరే అయితే మేము కూడా ప్రార్థిస్తామండి మా అబ్బాయి కింద, అప్పటి వరకు నేను భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళను అటువంటి శబ్దాలు మనం తీసుకోకూడదు, ఎందుకంటే అది మన స్టాండర్డ్ కాదు అది కదండి. సో మనం ఏం చేయాలి, ఏదైతే ఇప్పుడు దాసాను కింద ఏదైతే భక్తి చేస్తున్నామో అది కంప్లీట్ చేసి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి కదండి. సో రైట్. సో ఈ విధంగా ఇక్కడ ప్రభుపాద్ గారు ఇంకా చెప్తున్నారు, స్వామి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, కొంచెం పార్షియాలిటీ అంటారు కదా, భక్తులు అంటే స్వామికి పార్షియాలిటీ అంటారు. అందుకని స్వామి అలా అన్నా సరే కూడా స్వామి ఏమంటాడు, నా భక్తులకి నేను తప్ప ఎవరూ తెలీదు, నాకు నా భక్తులు తప్ప ఎవరూ తెలీదు అలాగని మిగతా వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయవా తండ్రి, అన్ని ప్రొవైడ్ చేస్తాడు, గాలి నీరు భూమి ఆకాశం అందరికీ అన్ని ఇస్తాడు. బట్ ఆయనకి ఆయన భక్తులు తప్ప ఎవరు తెలియదు అంటాడు, ఆయన భక్తులకి ఆయన తప్ప ఎవరు తెలియదు అంటాడు. ఇది అద్భుతమైన అవినాభావ సంబంధం ఇద్దరికి కదండి, భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధం. సో అందుకని ఆయన భక్త వత్సలుడు, ప్రభుపాద్ గారు చక్కగా చెప్పారు, ఆయన జ్ఞాన వత్సలుడు కాదు, యోగి వత్సలుడు కాదు, ఎవరైనా భక్త వత్సలుడు. ఇక్కడ ప్రభుపాద్ గారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఒకసారి నారద మునికి స్వయంగా భగవంతుడు చెప్తాడు, ఎక్కడ ఉంటావయ్యా నువ్వు అంటే, నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషు వతత్ర తిష్టామి నారద ఎత్ర గాయంతి మద్భక్తో. ఎక్కడ ఉంటాడంట ఆయన? వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను. మరి ఎక్కడ ఉంటావు స్వామి? ఎక్కడైతే నా భక్తులు నా గురించి కీర్తన చేస్తారో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటాడంట ఆయన కదండి. ఎత్ర గాయత్రి మద్భక్తో తత్ర తిష్టామి నారద. సో మన ఇంట్లో భగవంతుడు ఉండిపోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం కీర్తన చేయాలి. ఏం చేయాలండి? భగవంతుని కీర్తన చేయాలి మాతాజీ. ఇల్లు బాగా లగ్జరీగా కట్టేస్తే ఎక్కడికి వెళ్ళకుండా ఉంటాడో, బాగా ఇప్పుడు ఆల్టర్ ఆయనకి అటు సైడ్ ఇటు సైడ్ డైమండ్ డోర్స్ పెట్టేసి
బంగారు తాళాలు ఏం చేస్తే భగవంతుడు ఆల్టర్ నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటాడా? ఏం చేయాలి? భగవంతుని కీర్తన చేయాలి. కీర్తన చేయాలి ప్రతిరోజు కూడా కదండి. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే మేము ఒకసారి ఫస్ట్ టైం మా ఇంట్లో జగన్నాథ స్వామి ఉన్నారు కదా, సో ఎప్పుడైతే నేను ఒకసారి మేము ఎక్కడికి వెళ్ళినా జగన్నాథ స్వామిని మాతో తీసుకుని వెళ్తాం, ఒక బాక్స్ లో పెట్టుకుని వెళ్తాం. ఒకసారి వృందావన్ టెంపుల్ కి అప్పుడు స్టార్టింగ్, వెరీ స్టార్టింగ్ అప్పుడే మేము జగన్నాథ్ తీసుకున్నాం. సో ఫస్ట్ టైం వృందావన్ వెళ్ళినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళాం. సో అక్కడ మేము వృందావన్ లో అక్కడ రాధా శ్యామ్ సుందర్ కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి ఇలా డీటెయిల్స్ ని చూపిస్తున్న అంతా అయిపోయింది. సో తర్వాత అక్కడ ఎవరు సీనియర్ డివోటీ, అసలు మాకు ఎవరు ఆయన తెలియదు కూడా అప్పుడు ఆయన చెప్పారు, సో అయితే ఏం చేస్తున్నారు మీరు, ప్రతిరోజు చక్కగా కీర్తన అన్ని జరుగుతున్నాయా జగన్నాథ్కి అన్నారు. జగన్నాథ్ కీర్తన జరగటువంటి మాకు అర్థం అప్పుడు చెప్పారు, డిటి ఉన్నారంటే మీ ఇంట్లో అలా తిష్ట వేసుకుని కూర్చోవాలంటే మీరు ప్రతిరోజు కీర్తన చేయాలి జగన్నాథ్ దగ్గర, అప్పుడే ఉంటాడు మీ ఇంట్లో అని చెప్పారు అనమాట. సో అప్పుడు మళ్ళీ మహారాజు ఇంకొకటి చెప్పారు, యాక్చువల్గా మా దగ్గర ఒక లడ్డు గోపాల్ ఉన్నారు, ఆయనలకు చిట్టి లడ్డు గోపాల్, ఆయన దగ్గర ఆవులు అవన్నీ పెట్టాము. ఇంకొక గోపాల్ ఉన్నారనమాట. అప్పుడు ఆయన చెప్పారు రాధారాణి కూడా ఉండాలి, ఎప్పుడు కూడా ఒక్కడే ఉన్నాడు ఆయన, రాధారాణి అయినా ఉండాలి, ఆవు అయినా ఉండాలి, లేకపోతే నెమళ్ళు అవన్నీకైనా ఏదో ఒకటి ఉండాలి, ఆయన ఒక్కడే అలా ఉంటాడు, ఆయన ఒక్కడు ఎప్పుడు ఉన్నాడు కృష్ణుడు. మామూలుగా ఆయన నువ్వు వెళ్ళే లోపలనే వెళ్ళిపోతాడు ఒక్కడుంటే. సో ఎవరైనా భక్తులు ఉంటే వాళ్ళు నువ్వు వెళ్ళేంత వరకు ఓకే వస్తున్నాడు ఆ భక్తుడని ఆయన ఉంచుతారు, లేకపోతే ఆయన దగ్గర నీ పప్పులు అప్పుడు అనుకున్నాం. సరే అయితే అప్పుడు మేము చిన్ని రాధారాణి రాధా శ్యామ్ సుందర్ దగ్గరే కొన్నాం, అప్పటి నుంచి ఆ చిన్ని రాధారాణి అక్కడ పెడతాం అనమాట. రైట్. సో ఈ విధంగా బలదేవ్ జగన్నాథ్ సుభద్రమాయి కూడా చెప్పారు, అందుకని అప్పటి నుంచి నేను ఒక హ్యాబిట్ గా చేసుకున్నాను, నైట్ ఏదో ఒక కీర్తన, ఫస్ట్ లో కుంతి మహారాణి ప్రార్థనలు, ఆ తర్వాత నరసింహ ప్రహ్లాద్ ప్రార్థన చేసి, సో ఈ మధ్యన గోపి గీత్, ఎప్పుడైతే మనం బద్రీనాథ్ యాత్ర వెళ్ళొచ్చిన తర్వాత ఈ గోపి గీత్ అనేది స్టార్ట్ అయింది అక్కడ. ఆ రోజు నాకు బాగా లైక్ అయింది గోపి గీత్ అండ్ దశావతార స్తోత్రం. సో అప్పటి నుంచి అవి చేస్తాం. సో ఏదో ఒకటి మన డీటెయిల్స్ ఉండాలి మనతో పాటు అనుకుంటే ఏం చేయాలి, ఎప్పుడు కూడా కీర్తన కంటిన్యూషన్ గా ఉండాలి కదండి, లేకపోతే చక్కగా సరే బాయ్ బాయ్ చాలా బిజీగా ఉన్నావు నువ్వు అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. సో అందుకని ఎత్ర తిష్టామి, ఎక్కడైతే కీర్తన జరుగుతుందో స్వామి అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటారు. కాబట్టి ఒకటి స్వామి ఎప్పుడు ఉండాలంటే నిత్య ఉత్సవం కింద ఉండాలి మన ఇల్లు. నిత్య ఉత్సవం ఎప్పుడవుతుంది, ఎక్కడైతే స్వామి గుణగణాలు కీర్తన జరుగుతుందో అదే నిత్య ఉత్సవం. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం భాగవతం క్లాస్ అవుతుందని అనౌన్స్ చేసేసాం అనుకోండి, ఎవరు వచ్చి రాకపోయినా రాధాకృష్ణ వచ్చి కూర్చుంటారు. అందుకనే ప్రభుపాద్ గారు ఏమంటారు, ఒక్కసారి నువ్వు అనౌన్స్ చేసిన తర్వాత హరే కృష్ణ ఒకళ్ళు మాతాజీ. వచ్చారా ఇద్దరు వచ్చారా సంబంధం లేదు, నువ్వు క్లాస్ కంటిన్యూ చేయాలి. హరే కృష్ణ. ఏమండి, ఏమైనా సందేహం? ఓకే రైట్. సో కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఎందుకంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు వస్తారు, రాధాకృష్ణ వచ్చేస్తారు కదండి. ఒకసారి ప్రభుపాద్ గారు ఎంత పెద్ద హాల్ బుక్ చేస్తారు, ప్రభుపాద్ గారు వాళ్ళ శిష్యులు అందరూ ఎంతో మంది వస్తారు, మినిమం 1000 మెంబర్స్ వస్తారు, ఇద్దరు వస్తారు, మిగతా అందరు ప్రభుపాద్ గారు శిష్యులు ఇద్దరు వస్తారు. వాళ్ళు వెరీ న్యూ అన్నమాట, అలా కూర్చొని చూస్తున్నారు చైర్స్ వెనకాల. సో వీళ్ళు డివోటీస్ అనుకున్నారు శిష్యులు, ప్రభుపాద్ ఏమంటారో ఏంటో, క్లాస్ క్యాన్సిల్ అవుతుందా, వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలి. ఇప్పుడు ప్రభుపాద్ చక్కగా ఎప్పుడు 1000 మంది ఉంటే ఎలా క్లాస్ ఇస్తారో అలాగే ఇచ్చారు. అదంతా ఈజీ కాదండి. ఇప్పుడు ఎవరికైతే మనం 1000 మంది చెప్దాం అనుకుని ఒకళ్ళు ఇద్దరు వస్తే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఒకసారి జరిగింది. ఒకసారి భక్తి వృక్షం మేము యలహంకలో బెంగళూరులో ఉన్నప్పుడు కండక్ట్ చేసేవాళ్ళం. 30 మెంబర్స్ వస్తూ ఉండేవారు. సో మేము వాళ్ళ కోసం ప్రసాదం వండేదాన్ని. సో ఒక్కోసారి ఒక స్వీట్ ఒక హాట్ వండేదాన్ని. ఒక్కోసారి అయితే ఇద్దరు ముగ్గురు వచ్చేవారు. 30 నుంచి ఎక్కడ 2 3 ఎక్కడ. ఐ వాజ్ లైక్ షాక్. ఇద్దరు ముగ్గురు వస్తే అసలు మాకు అర్థమయ్యేది కాదు. ఫుల్ షాక్ అయిపోయేవాళ్ళం, అంత ప్రసాదం ఏం చేయాలి. సో ప్రభు కూడా ఇద్దరు ముగ్గురికి చెప్పాలా క్లాస్ వద్దా అని ఆలోచించేవారు. సో ఎలాగైతే చెప్పేసేవాళ్ళం. బట్ అప్పట్లో ప్రభుపాద్ 1000 మందికి స్టార్ట్ అయిపోయింది అదే అనుకున్నాం. 30 మంది కానీ ముగ్గురు వస్తేనే కళ్ళు ఎలా చేస్తే 1000 మంది కానీ బుక్ చేసిన హాల్ కి ఇద్దరే వచ్చారు అనుకోండి, ప్రసాదం అరేంజ్మెంట్స్ అయిపోయాయి, ఎవరు లేరు, ఎలా ఉంటుంది. ఆయన స్టిల్ ప్రభుపాద్ కంటిన్యూ చేసేవారు, ఎందుకని రాధాకృష్ణ ఇస్ హియరింగ్ అనేవారు అనమాట. సో అందుకనే మనం చక్కగా ఎక్కడైతే చక్కగా కీర్తన, ఎవరి కోసం కీర్తన చేయాలి, వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు, రాధాకృష్ణ సాటిస్ఫై చేయడం కోసం. సో అది ఎప్పుడు జరుగుతుంది కదా, అందుకని అదైతే కంపల్సరీగా మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా రాశారు, భక్త్యామాం అభిజానాతి, కేవలం భక్తి యోగము ద్వారానే మనుజుడు నన్ను తెలుసుకొనగలడు. ఈ అవగాహన ఒక్కటే నిజమైనది. ఏలైనా జ్ఞానులు కేవలం భగవాను దేహకాంతిని అనుభూతం అనొచ్చుగలరు. అంటే ఎక్కడి వరకు,
నిరాకార బ్రహ్మజ్యోతి వరకు వాళ్ళు అర్థం చేసుకోగలరు. కేవలం భక్తులు మాత్రమే ఆయన యొక్క సాకార దివ్య మంగళ రూపాన్ని అర్థం చేసుకోగలరు. ఇక్కడికి అర్థం చక్కగా ప్రార్థిస్తున్నాడు, నువ్వు భక్తవత్సలుడు కాబట్టి మేము గృహస్థులు అయినప్పటికీ కూడా మా పట్ల ఎటువంటి తిరస్కార భావన లేకుండా మా ఇంట నువ్వు ఆవిర్భవించావయ్యా అని చెప్తున్నారు. సో 30వ శ్లోకంలో చెప్తున్నారు. సో ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే మా లాంటి వాళ్ళ ఇంట్లో ఆవిర్భవిస్తావో నువ్వేం చేస్తావో తెలుసా, మా యొక్క కీర్తిని నువ్వు పెంచేస్తావు అమాంతంగా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పిల్లలు ఎవరన్నా పొగుడుతున్నారు అనుకోండి, ఆ తల్లిదండ్రులకి అసలు ఎక్కడ ఉంటుంది, ఆ రోజు వాళ్ళ అన్నం కూడా తినక్కర్లేదు, అసలు కడుపు ఆకలే వేయదు కదండి, అలా ఉంటుంది. అటువంటిది ఇప్పుడు స్వయంగా భగవంతుడు ఆయన ఇంట్లోకి వచ్చారు. ఇప్పుడు వచ్చి ఎవరు గ్లోరిఫై చేశారు ఇంతకు ముందు? ఏమండి, మనలాంటి వాళ్ళు వెళ్ళి గ్లోరిఫై చేశారా? కర్దముని ఎవరు చేశారు? బ్రహ్మగారు బ్రహ్మదేవుడు, నారదుడు, నలుగురు కుమారులు, ప్రజాపతులు వాళ్ళొచ్చి గ్లోరిఫై చేశారు. ఏం అదృష్టం అయ్యా నీకు, స్వయంగా భగవంతుడే మీ ఇంటి ఆవిర్భవించాడు కదండి. అందుకని ఆయన చెప్తున్నారు, మా యొక్క కీర్తిని నువ్వు అమాంతంగా పెంచేస్తావయ్యా. అది 30వ శ్లోకంలో చెప్తున్నారు. రైట్, చూద్దాం. స్వీయం వాక్యమృతం కర్తు మవాతీర్ణోసి మే గృహే చికీర్షుర్భగవాన్ జ్ఞానం భక్తానాం మానవర్ధనః. కర్దముని ఇట్లు పలికెను, హే ప్రభు, భక్తుల గౌరవమును సదా ఇనుమడింపచేయు. నీవు నీ వాక్కును నిజము చేయుటకు, నిజమైన జ్ఞానమును వ్యాప్తి చేయుటకు నా గృహమున అవతరించితివి. త్యాన్యేవ తేభిరూపాని రూపాని భగవంస్తవ యాని యాని చ రోచంతే స్వజనానామ రూపిణః. హే ప్రభు, నీవు భౌతిక రూపరహితుడవు, అయినను నీకు అసంఖ్యాక రూపములు కలవు. నీ భక్తులకు పరమ ప్రియములగు అవి నిజముగా దివ్య రూపములే. స్లోగా ఈ 31 నుంచి 34 వరకు కూడా స్వామి యొక్క గుణగణాలు ఒక్కొక్కటి గ్లోరిఫై చేస్తున్నాడు. 31లో ఆయన యొక్క దివ్య మంగళ రూపాల గురించి గ్లోరిఫై చేశాడు. ఓకే, సో 30వ శ్లోకం ప్రసాద్ సుంకు మాతాజీ, 31 శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 30 కదా మాతాజీ? అవునండి, 30 అండి. కర్దముని కావించిన పరిపక్వమగు యోగము పిమ్మట అతని ఎదుట ప్రత్యక్షమైన విష్ణు భగవానుడు అతన్ని పుత్రునిగా నగదునని వాగ్దానం చేశాను. ఆ వాగ్దానం పూర్తి చేయుటకే అతడు కర్దముని తనయునిగా అవతరించెను. ఆ దేవదేవుని అవతారము యొక్క మరి యొక్క ప్రయోజనం జ్ఞానమును వ్యాపింపజేయుట చికీర్ష భగవాన్ జ్ఞానం కనుకే అతడు భక్తాన మానవర్ధనం, తన భక్తుల గౌరవము ఇనుమడింప చేయువాడు అని పిలువబడెను. సంఖ్యాతత్వమును వ్యాప్తి చేయడం ద్వారా అతడు భక్తుల గౌరవము వృద్ధి కావించగలడు. కనుక సంఖ్యాతత్వము నిష్క మానసిక కల్పనము అనే కాదు, దాని భావం భక్తి యోగం అనియే. సంఖ్యాతత్వము భక్తి యోగమునకే ఉద్దేశించబడుకున్నచో భక్తుల గౌరవము ఏ విధముగా వృద్ధి కాగలదు. భక్తులు కాల్పనిక జ్ఞానమునందు అభిరుచిని కలిగి ఉండరు. కనుకనే కపిల మునిచే తెలుపబడిన సంఖ్యాతత్వమును మనుషుని భక్తి యోగమునందు స్థిరముగా నెలకొల్పటిగే ఉపదేశించబడినది. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని శరణు నుండి భక్తి యోగము నెలకొనిటియే నిజమైన జ్ఞానము, నిజమైన ముక్తి అయి ఉన్నది. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి ప్రతిపాదించారు. శ్రీకృష్ణ భగవానుడు అద్వితీయుడైనను అనంత రూపములు కలిగిన వాడని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. భగవానుడు ఆది రూపుడే అయినను పలు రూపములను కలిగి ఉండును. విభిన్న భక్తుల అభిరుచులను అనుసరించి ఆ పలు రూపములను అతనిచే దివ్యముగా ప్రకటితమగుచుండును. లక్ష్మీపతియగు నారాయణుడు, సీతాపతియగు శ్రీరాముడు ఒక్కరే అని, లక్ష్మీదేవికి సీతాదేవికి నడుమ ఎట్టి భేదము లేదని తాను ఎరిగినప్పటికీ శ్రీరామచంద్రుని రూపమునే తాను చూడగోరుదునని రామ భక్తుడగు ఆంజనేయ స్వామి ఒక మారు పలికినట్టు తెలియవచ్చుచున్నది. అదే విధముగా కొందరు భక్తులు మూల రూపమగు శ్రీకృష్ణునే అర్చింతురు. కృష్ణుడు అని నేను పలికినప్పుడు కేవలము కృష్ణునే కాక రాముడు, నృసింహుడు, శ్రీవరాహుడు, నారాయణాది రూపములను కూడా
అన్వయించుచున్నాను. ఈ దివ్య రూపములన్నీయును ఏకకాలమున అస్తిత్వమును కలిగి ఉన్నవని బ్రహ్మ సంహిత యందును రామాదిమూర్తిషునారం అని తెలుపబడినది. ఆ విధముగా పలు రూపములున్నను వానిలో ఏదియును భౌతికము కాదు. అరూపిణః రూపరహితము అనగా భౌతిక రూపరహితమని శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. భగవానుడు రూపమును కలిగి ఉన్నాడు. లేనిచో ఇచ్చట తాన్యేవ తేభిరూపాణి భగవంస్తవః నీవు నీ రూపములను కలిగి ఉన్నావు, అవి భౌతికములు కావు. నీవు భౌతిక రూపరహితుడు పైనను ఎక్కువ ఆధ్యాత్మిక రూపములను కలిగి ఉన్నావు అని చెప్పుట ఎట్లు సాధ్యమగును? భగవాన్ని ఈ దివ్య రూపములను మాయావాద తత్వవేత్తలు అవగతము చేసుకొనజాలరు. నిరాశ చెందియే వారు భగవానుడు నిరాకారుడని పలుకుదురు, కాని అది సత్యము కాదు. రూపమున్న చోట పురుషుడుండవలసినదే. వేద వాంగ్మయమున భగవానుడు పలుమార్లు పురుషుడు అని వర్ణింపబడినాడు. అనగా ఆది రూపుడు, ఆది భోక్త అని భావము. సారాంశమేమనగా భగవానునికి ఎటువంటి భౌతిక రూపము లేదు. అయినను వివిధ భక్తుల అభిరుచిని అనుసరించి అతడు ఒకే మారు రాముని గాను, నృసింహుని గాను, శ్రీవరాహుని గాను, నారాయణుని గాను, ముకుందుని గాను పలు రూపముల యందు విరాజిల్లుచుండును. ఈ రీతిగా పెక్కు లక్షలాది రూపములున్నను అవన్నీ విష్ణు తత్వములే, శ్రీకృష్ణుడే అయి ఉన్నవి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. జై. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారు, ఏమంటున్నారు, నువ్వు మా రెండు విషయాల వల్ల అవతరించాడంట. ఆయన అవతరించిన వాటికి రెండు కార్యాలు ఏంటి? ఒకటి ఏమంటున్నారు ఆయన, మాలాంటి భక్తుల యొక్క గౌరవాన్ని నువ్వు వృద్ధి చేస్తావు కదండి. సో ఎప్పుడైతే భగవంతుడు వాళ్ళ ఇంట్లో పుట్టారనుకోండి, అది ఎంత గొప్ప విషయం కదండి. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు ఏమని, మీ యొక్క భార్య అయిన దేవహూతి గర్భాన్ని నేను అవతరిస్తాను, సాంఖ్య శాస్త్రాన్ని అంతా అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో నువ్వు ఏదైతే నువ్వు మాట్లాడావో, నాకు వరం ఇచ్చావో, ఏదైతే చెప్పావో దాన్ని నిజం చేయడానికి, అలాగే ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ ఇవ్వడానికి మా గృహాన నువ్వు అవతరించావయ్యా అని ప్రార్థిస్తున్నావు. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా రాశారు. ఏమన్నారు? భక్తానం మానవర్ధన, భక్తుల గౌరవమును ఇనువడింప చేయువాడు. సో భక్తుల గౌరవాన్ని ఎప్పుడూ ఆయన పెంచుతూనే ఉంటాడు కదండి. సో రామావతారంలో వచ్చినప్పుడు ఏ భక్తుడి యొక్క గౌరవాన్ని బాగా పెంచేశారు? ఆంజనేయుడు స్వామి. కదండి. కృష్ణావతారంలో ఒకళ్ళ ఇద్దరిని ఎంతమందిని పెంచేశాడు ఆయన? ఎంతమంది యొక్క గౌరవాన్ని పెంచాడు ఆయన? అర్జునుడు, కుంతీదేవి, భీష్ముడు, పాండవులు, ఇంకా గోపికలు, గోపబాలురు, విదురుడు, పరీక్షిత్ మహారాజు, ఉద్ధవుడు, మైత్రేయుడు కూడా ఇచ్చారు కరుణ. ఈజ్ నాట్ క్వాలిఫైడ్ అంతా అయినా సరే ఆ సమయానికి అక్కడికి వచ్చాడు, ఏదో సుకృతి. ఓకే. ఇంకా ముచ్చుకుంద పడుకుంటాడు, నిద్రలో ఉంటాడు. స్వామి గుర్తు చేస్తాడు, ఏవైనా నువ్వు నన్ను అడిగావు నా దర్శనం అని, ఎలా పడుకుంటావంటే అక్కడ వస్తుంది ఒక భాష్యంలో ఆయన అంటాడు, తమో గుణంలో ఉన్నా నేను నిద్రపోతున్నా, నాకెలా కలిగింది మీ దర్శనం? చూసారా, మనం కనుక కరెక్ట్ గా ప్రార్థిస్తే మనం పడుకున్న స్వామి లేపుతాడు ఆ టైంకి. ఆ పడుకున్న వాళ్ళే లేపిన ఆయన మరణ సమయంలో గుర్తివ్వడా ఆయన మాట కదండి, గుర్తు చేస్తాడు డెఫినెట్ గా. మనం ఒకసారి ఒక మహారాజ్ చెప్పారు, సో ఎప్పుడైనా కృష్ణకి మాట ఇస్తే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మనం మర్చిపోవచ్చు, మనం ఇచ్చిన మాట ఆయన గుర్తుపెట్టుకుంటాడు. సో మహారాజ్ ఒక ఓన్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. సో ఆయన ఐ థింక్ ఎప్పుడో ఒక సంథింగ్ అయినా, ఐ థింక్ తిరుపతిను ఎవరో చెప్పారు, తిరుపతి టెంపుల్ ప్రభుజన్ ఎవరో చెప్పారు ఒక క్లాస్ లో. ఆయన ఇంటి దగ్గర నుంచి వచ్చేసాడు అనమాట. ఇంటి దగ్గర నుంచి వచ్చేసారు, సంథింగ్ ఏదో మిస్చిఫ్, ఏదో కోపం తెప్పించాడు, పేరెంట్స్ కి వచ్చేసాడు అనమాట. సంథింగ్ ఏదో వచ్చాడు, ఎక్కడో ఇరుక్కుపోయాడు ఆయన. సో అక్కడ గోవిందకి ప్రణామం చేశాడంట. ఒకవేళ నన్ను ఈ సమస్య ఏదో సంథింగ్ ఎవరు ఎత్తుకుతున్నారు ఇప్పుడు ఆయన పట్టించుకుందామని, నన్ను గనుక ఈ సమస్య నుంచి నువ్వు బయట పడేస్తే నా జీవితం అంతా నీకు అంకితం. ఇక అంతే. ఆ సమస్య నుంచి బయటపడటం అయిపోయింది. ఇప్పుడు ఆయన మన ఇస్కాన్ లో వన్ ఆఫ్ ద సన్యాసి కూడా అయిపోయారంట. సో అని చెప్తున్నా, మనం మర్చిపోవచ్చు. సో మనం భగవంతుడితో డీలింగ్ చేస్తే ఆయన గుర్తుపెట్టుకుంటాడు. అలాగే ఇంకొక ప్రభుజీ షేర్ చేస్తున్నారు, ఆయన చెప్పారంట. సో రైట్ నౌ ఆయన స్టార్టింగ్ లో ఈ యొక్క ఇస్కాన్ గురించి అవన్నీ ఉన్నప్పుడు ఆయన అనుకున్నారంట, సో ఇప్పుడైతే నేను చాలా బిజీగా ఉన్నాను, బట్ బాగుంది కీర్తన చేయటం అంతా బాగుంది, బట్ ఒక 10 years తర్వాత అయితే గనక నేను
కరెక్ట్ గా సెటిల్ అయిపోతాను, అప్పుడు డెఫినెట్ గా చేస్తాను. ప్రభుజీ మర్చిపోయారంట ఆ విషయం. ఎగ్జాక్ట్ గా తన జీవితంలో 10 years కి మళ్ళీ పెళ్లి అయింది, మొత్తం అంతా అయిందంట. సో కరెక్ట్ గా ఒక రోజు అప్పటికే 10 years ముందుకే చాలా సమస్యలన్నీ వచ్చేస్తున్నాయి. 9 years నుంచి చాలా సమస్యలన్నీ వచ్చేస్తున్నాయి. 10 years ఎప్పుడైతే అయ్యే ముందుకే ఆయన డిసైడ్ అయ్యారంట, లేదు ఇందులోంచి బయటకు రావడానికి ఏదో ఒకటి ఆలోచించాలి అని ఆలోచిస్తూ ఉంటే మన ఇస్కాన్ భక్తుల యొక్క సాంగత్యం అనేది దొరికిందంట. సో తర్వాత ఆయన ఒక రోజు కూర్చుని, ఇంతకు ముందు ఎప్పుడో కదా నేను స్టార్ట్ చేశాను, మధ్యలో ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది అని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ 10 years అంట. ఎగ్జాక్ట్ 10 years కి ఆయన మళ్ళీ భక్తుల యొక్క సాంగత్యంలో ఆయన మళ్ళీ అడుగు పెట్టాడంట. సో ఆయన అనుకుంటున్నారు, నేను మర్చిపోయాను, బట్ ఆయన అందుకనే అన్ని క్యాలిక్యులేట్ చేసి నన్ను మళ్ళీ ఎలాగైనా అక్కడ లాక్కున్నాడు కదండి. సో చాలా మంది చెప్తారు, ఇప్పుడు కాదని ఆఫ్టర్ 10 years తర్వాత మీరు పిలవండి. సరే అయితే నేను మర్చిపోవచ్చు, మీరు మర్చిపోవచ్చు, బట్ కృష్ణ గుర్తించాడు ఆఫ్టర్ 10 years. ఓకే అయిపోయింది కదా, 10 years అడిగాం. చిన్నపిల్లలు కూడా అడుగుతారు కదా టీవీ, అమ్మ ఇంకొక 10 నిమిషాలు అమ్మ టీవీ కదండి. 10 నిమిషాలు అడిగిన వాడు మర్చిపోతాడు, ఆ టీవీ వాడు మర్చిపోతారు, కానీ అమ్మ గుర్తుపెట్టుకున్నది 10 నిమిషాలు అయిపోయిందిరా ఇంక బయటికి రా. అలాగే భగవంతుడు కూడా అంతే, మనం చెప్తాం మర్చిపోతాం, బట్ స్వామి ఓకే అట్లీస్ట్ 10 ఏళ్ళ తర్వాత వస్తా అన్నావా, సంతోషం, సరే అయితే 10 ఏళ్ళు అయిపోయింది ఇంకొచ్చాయి. మనం రాం కదా, ఏం చేస్తాడు అప్పుడు, దాని తగ్గ పరిస్థితి క్రియేట్ చేస్తాడు. వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది, అవును కదా భలే వచ్చేసానే, మనం రాలేదు, రప్పించాడు ఆయన కదండి. సో అందుకనే మొన్న ఒక మహారాజ్ చక్కగా చెప్తున్నారు, ఇట్స్ లైక్ మాఫియా. మాఫియా ప్రాబ్లం ఏంటి, మాఫియాలో ఒకసారి ఎంటర్ అవుతారు, ఎంటర్ అయిన తర్వాత బయటకు రానిస్తారండి, అసలు రానివ్వరు. అసలు వచ్చే అవకాశం లేదు. ఒక్కసారి ఎంటర్ అయ్యేంత వరకే నీ ఇష్టం, చాలా ఆలోచించుకో, అది ఆలోచించుకో, ఇది ఆలోచించుకో, ఎన్నో చెప్తారు. ఎంటర్ అయిన తర్వాత మనం వస్తామన్నా వాళ్ళు లాగిలాగి అక్కడే కూర్చోబెడతారు కదండి. అలాగే కృష్ణ చైతన్యం కూడా మాఫియా లాంటిదని చెప్తున్నారు మహారాజ్. ఎందుకంటే పొరపాటున మనకి కృష్ణ చైతన్యంలోకి వచ్చాం, వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఖాళీ కూర్చుంటామా, కూర్చోం, ఏం చేస్తాం, భక్తుల సంగతి, భక్తుల సంగతిలో ఏం వింటాం, కృష్ణ కథ వింటాం. సరే జ్ఞానం అంతా ఉంటుంది. ఇప్పుడు పలానా రోజు అనుకుంటా, ఏంటి రోజు జపం, కీర్తన్, టెంపుల్, సాధన, సరే అయితే లెట్ మీ వాచ్ మూవీ, ఈ రోజు మూవీ చూద్దాం. సో ఎప్పుడైతే మూవీ పెడితే ఏమవుతుందంటే, మహారాజ్ ఎంత అంటే నేను ఆ మహారాజ్ లా చెప్పలేను, బట్ మహారాజా చాలా జోవియల్ గా చెప్పారు. ఎప్పుడైతే టీవీ పెట్టంగానే అందులో ఎవరో చనిపోతా వస్తుందంట, అప్పుడు దేహినోస్మిన్యతా దేహే అని గుర్తొచ్చేస్తుందంట. అవును కదా, ఇది చెప్పారు భగవద్గీతలో, దేహినోస్మిన్యతా దేహే చెప్పారు, ఇది కరెక్టే. సో మళ్ళీ ఎవరికో యాక్సిడెంట్ అయిపోతుందంట, ఎవరికో రోగం వస్తుందంట, జన్మ మృత్యు జరా వ్యాధి ఇవన్నీ గుర్తొస్తాయంట. ఇలా ఒక పావు గంట సినిమా చూసే లోపల 10 శ్లోకాలు గుర్తొస్తే, సరే అయితే దీనికంటే డైరెక్ట్ గా వెళ్ళి టెంపుల్లో కూర్చుంటా సొక్కో, నేను ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని చెప్పి టీవీని కూడా అక్కడ పెట్టి, ఎందుకంటే ఇట్స్ లైక్ మాఫీ. ఒక్కసారి మనం కృష్ణ దగ్గరికి వెళ్ళి నీ వాడిని అంటే ఇంకా ఆయన పక్కగా పట్టుకుంటాడు అనమాట. ఆయన చేయి పట్టుకుని మనం ఎవరు విడిచిపెట్టలేరు ఇంకా, అంతే కదండి. సో ఇది చాలా అద్భుతమైన విషయం, ఈ జ్ఞానం కావాలి కదండి. ఈ జ్ఞానం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ భగవంతుడి దగ్గరికి వస్తాం కదండి. ఎందుకంటే ఒక్కసారి తప్పు ఏంటి కరెక్ట్ ఏంటి తెలిసిన తర్వాత, బుద్ధి ఉన్నవాడు ఎవడు మళ్ళీ తప్పు చేయడు. ఇది చెయ్యి పడితే కాలిపోతుంది అని తెలిసిన వాడు డెఫినెట్ గా చెయ్యతే పెట్టడు, తెలివిలో ఉంటే స్పృహలో ఉంటే పెట్టడు, ఏముందిలా అప్పుడు. కానీ ప్రభుపాద్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, కొంతమంది ఉంటారండి చెప్తే వింటారు, అది మొదటి రకం. రెండో రకం ఏంటండి, ఒకసారి చెయ్యి పెడతారు, కాలిన తర్వాత అమ్మో నిజంగా కాలుతుంది అనుకుంటారు. మూడో రకం ఎవరు, ఈ చెయ్యి అయితే కాలింది, ఈ చెయ్యి అయితే కాలదేమో అని ఇంకో చెయ్యి పెడతారు. సో మనం ఎక్కడున్నాం, మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా కదండి. సో ఈ భౌతిక ప్రకృతి ఎప్పుడూ మనం ఆడిస్తూ ఉంటుంది, ఎన్నోసార్లు చేతులు కాల్చుకుంటాం, ఓ ఈ చెయ్యి కాలింది, ఈ చెయ్యి పెడతా, లేకపోతే ఈ కాలు పెడతా, ఆ కాలు పెడతా అండి, అదేంటంటే వెర్రితనం అనమాట. సో ఈ భౌతిక ప్రకృతి ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా ఆడుకుంటూ ఉంటుంది. ఎప్పటి వరకు మన దగ్గర జ్ఞానం లేనంత సేపు కూడా. ఎప్పుడైతే ఈ భగవద్ విజ్ఞానాన్ని ఒక గురుముఖత విన్నామో ఏమవుతుందండి, ఈ అజ్ఞాన అంధకారాలు అలా పోతాయి, మళ్ళీ మనం వెళ్ళలేం, మాయ ఒడిలోకి వెళ్ళలేం కదండి. ఒకవేళ మాయ లాగిన పరిగెత్తి మన కృష్ణ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. సో అంతివంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి మీరు మా ఇంట్లో ఆవిర్భవించారు అని చెప్పి ఎంతో అద్భుతంగా గ్లోరిఫై చేసిన తర్వాత, 31, 32, 33, 34 పర్టికులర్ గా ఆ ఆయన ఒక్కొక్క క్వాలిటీ గురించి గ్లోరిఫై చేస్తారు. 31లో మెయిన్ ఆయన యొక్క రూపం గురించి చెప్తున్నారు. యాక్చువల్ గా చాలా ఇది ఒక కాంట్రావర్సరీ కదా, భగవంతుడికి రూపం లేదు, రూపం లేదంటే భౌతిక పరమైన రూపం లేదు. ఆయనది ఏంటి, సచ్చిదానంద రూపం. మనదేంటి, అసత్ అచిత్ నిరానందం. మనది శాశ్వతం కాదు దేహం, జ్ఞానపూర్ణమైనది కాదు, అలాగే ఏంటి
ఇప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. ఈ యొక్క దేహం నాకు ఆనందాన్ని ఇస్తుంది అని ఎవరైనా చెప్తారు ఇక్కడ? ఎవరైనా చెప్పగలరా? నా దేహం ఎప్పుడు నాకు ఆనందాన్ని ఇస్తుందండి. లేదు మాతాజీ. మాతాజీ చెప్పలేం. చెప్పలేం కదా. ఎప్పుడు కాలు జారకుండా ఉన్నంతసేపు ఎప్పుడన్నా అప్పుడు ఎంత సుఖంగా ఉన్నా అనుకోండి, అక్కడ ఎవరో ఏదో పడేస్తారు, కాలు జారి పడిపోతే అప్పుడు అర్థమవుతుంది ఇదే దేహం మళ్ళీ ఏడిపిస్తుంది కదండి. అక్కడికి వెళ్తాం, ఏదో తింటాం, మళ్ళీ తగ్గు వస్తుంది. కష్టం వస్తుంది మాతాజీ. ఒక్క ఏమండి? నిమిషం సుఖం ఇస్తే 10 నిమిషాలు కష్టం వస్తుంది. 10 నిమిషాలు కష్టం. కూర్చుని అంతా బాగుంది అనుకుంటా, లేచినప్పటికి నడుము పట్టేస్తుంది, అయిపోయి ఇదే మనకి ఇచ్చే సుఖం బాడీ. ఎందుకంటే ఈ బాడీతో పాటు ఏమొస్తాయంట, మన కర్మల ఫలితాలు మోసుకుని వస్తున్నాం. కర్మల ఫలితాలు ఒక్కొక్కసారి రోగాల రూపంలో, ఒక్కొక్కసారి ఐశ్వర్య రూపంలో, ఒక్కొక్కసారి మన పుత్ర పౌత్రాదుల రూపంలో, ఒక్కొక్కసారి మన భర్త అత్తమామలు, వీళ్ళన్నీ కూడా ఏంటి, మన కర్మ ఫలితాలు మనమే మోసుకుని వచ్చాం. భగవంతుడే మన మీద ఖర్చు పట్టలేదు. చాలా మంది భగవంతుడు చాలా చెడ్డ చూపు చూస్తున్నాడండి మా పట్ల. ఆయన చెడ్డ చూపు చూడదు, ఆయనది ఎప్పుడు మంగళకరమైన రూపమే. ఆయన చూపు ఎప్పుడు మంగళకరంగానే ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే మన కర్మ బాగలేదు, అంటే మనం చేసిన కర్మలు బాగోపోవటం కారణంగా మనం వాటిని అనుభవిస్తూ ఉంటున్నాం. రైట్. సో ఆ విధంగా ఆయనకి సచ్చిదానంద రూపం ఉంటుంది. అంతేకాని అరూపిణ అంటే భౌతిక రూపరహితుడు ఆయన, అంటే రూపం లేనివాడు కాదు, భౌతిక రూపం లేనివాడు. మరి ఎటువంటి రూపం ఉన్నది? రూపాని భగవన్ ప్రభు. ఆయనవన్నీ కూడా ఎలా ఉన్నాయి? దివ్యమైన రూపములు. సో ఇక్కడ చక్కగా చెప్పారు కదా, బ్రహ్మ సంహితలో అవన్నీ కూడా ప్రభుపాద గారు గుర్తు చేశారు మనందరికి. అద్వైతం అచ్యుత మనాది మనంత రూపం రామాది మూర్తిషు సకల నియమైన తిష్టం కదండి. ఎన్నో అనేకమైన అవతారములు తీసుకుంటాడు ఆయన. మనం చెప్పుకున్నాం, ఎలాగైతే సముద్రంలో వచ్చే అలలు ఆగుతాయో అలా వస్తూ ఉంటాయి. అలాగే మట్టిలో ఇన్ని ఇసుక రేణువులు ఉన్నాయని కౌంట్ చేయగలమా? లేదు. అలాగే అనంతమైన రూపాలు, ఎప్పుడు కూడా అనంతమైన అవతారాలు తీసుకుంటూ ఉంటాడు. మన్వంతర అవతారములు, యుగావతారములు కదండి, మళ్ళీ దశావతారములు, పురుషావతారములు, శక్తావేశ అవతారములు కదండి. సో రకరకాల అవతారములు తీసుకుని ఏం చేస్తూ ఉంటాడు ఆయన? అందరికీ కూడా ఈ యొక్క ధర్మం ఎప్పుడైతే అంతరించిపోతుందో అప్పుడు మళ్ళీ ధర్మాన్ని పునఃస్థాపించడానికి వస్తాడు. ఎప్పుడైతే రాక్షసుల యొక్క దేవతల మీద అలాగే ఋషుల మీద అన్యాయంగా దాడి చేసినప్పుడు మళ్ళీ వాళ్ళని రక్షించడానికి, అలాగే మన మానవాళ్ళందరికీ కూడా ఎన్నో అద్భుతమైన లీలలు కదండి, అద్భుతమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి స్వామి అనేక రూపాల్లో వస్తూ ఉంటాడు. అవన్నీ కూడా స్వామి దివ్యమైన రూపములు. మనకి చెప్పారు కదా, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. క్లియర్ గా ఉంది, సచ్చిత్ ఆనందమయం ఆయన. ఫస్ట్ శ్లోకంలోనే బ్రహ్మదేవుడు చాలా క్లారిటీగా చెప్తున్నాడు, ఈయన ఆది పురుషుడు కదండి. ఒకే ఒక్క పురుషుడు, ఆయనే భగవంతుడు. మిగతా వాళ్ళందరూ ప్రకృతి. ఎవరి ప్రకృతి? ఆది పురుషుడు యొక్క ప్రకృతి. ప్రకృతి ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది? పురుషుడి చేత భోగింపబడుతుంది కదండి. సో కానీ జీవుడు ఏం చేస్తున్నారు? ఇమిటేటింగ్ పురుష అవ్వబోతున్నాడు. నేను కూడా ఆ పురుషలాగా యాక్ట్ చేస్తా, నేను కూడా యజమానిలాగా ఈ ప్రకృతి మీద నేను అజమాయిషి చేస్తా కదండి. సో ఇమిటేటింగ్ పురుష మాత్రమే జీవుడు. అది స్త్రీ దేహంలో ఉన్నా పురుష దేహంలో ఉన్నా కేవలం ఇమిటేటింగ్ పురుష మాత్రమే. నిజమైన పురుషుడు ఎవరు? ఆది పురుషుడైన గోవిందుడు మాత్రమే. ఆయనకి భౌతిక పరమైన రూపం ఉండదు, బట్ ఆయనకున్న అనేకమైన రూపములు ఉంటాయి. అవన్నీ కూడా దివ్యమైన రూపములు. అనేకమైన వైకుంఠ ధామాల్లో, గోలోక బృందావనంలో ఆ రూపములు నిత్యంగా ఆయన యొక్క నిత్య పార్షదులతో కొనియాడబడుతూ సేవలు అందుకుంటూ ఉంటారు కదండి. అలాగే ఇక్కడ అవతరించినప్పుడు మళ్ళీ వస్తారు, మళ్ళీ వాళ్ళ ధామానికి వెళ్ళిపోతారు. మొన్న వరాహస్వామి గురించి చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత తన స్వధామానికి వెళ్ళిపోయాడు అని చెప్పారు. అంటే ఆయనకు ధామం ఉంది, ఎప్పుడు ఆయన ఉంటాడు అక్కడ, శాశ్వతుడు ఆయన కదండి. అది కూడా సచ్చిత్ ఆనందమయం, ఎందుకంటే ఎటువంటి భౌతికమైన కల్మషాలు లేనటువంటిది. సో ఇక్కడతో మనం కంప్లీట్ చేద్దాం. రేపు మళ్ళీ మనం 32, 33, 34తో ప్రార్థనలన్నీ అవుతాయి. సో రేపు ఇవి కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత 35 నుంచి 40 వరకు కూడా కపిల భగవానుడు మాట్లాడతారు. ఎవరితో? కర్దమ్మునితో మాట్లాడతారు. రైట్. సో ఈ రోజు మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేద్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రార్థన గొంతు పోయింది, ఏమనుకోబాకండి. గొంతు పోయింది మాతాజీ, వాయిస్ ఇట్స్ ఓకే పూర్తిగా మాతాజీ. లేదు.
ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం ఆ, మాతాజీ. రెస్ట్ మాతాజీ మాతాజీ, రెస్ట్ తీసుకోండి. ఎస్ మాతాజీ. ఆ, మాతాజీ ఇప్పుడు కర్దముని దేవహూతికి 9 మంది ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సంతానం ఉంటది, ప్రజాపతులతోటి పెళ్లి అవుతుంది కాబట్టి అవును, కపిలి మునికి సంతానం అదేమి ఉండదు కదా. ఉండదండి. ఆయన 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 సిద్ధ పురుషుడి ఓన్లీ కింద ఆయన కూడా వెళ్ళిపోతారు కదా, ఆయన నుంచి ఏం సంతానం ఉండదు మళ్ళీ. సంతానం ఏమి ఉండదు, ఓన్లీ వచ్చి జ్ఞానం ఇచ్చేసి మళ్ళీ యోగా దీనిలోకి ఆయన వెళ్ళిపోతారు. ప్రపంచం అంతా వెళ్తారు. ఆయన కపిల భగవాన్ ఇంకా వస్తాయి. సాగరుని కుమారులు వస్తారు కదా, సాగరుని కుమారులు గంగాదేవి, భగీరథి, ఆ సాగరుని కుమారులు అందరూ వస్తారు. అదంతా బాగుంది. మళ్ళీ వస్తారు కపిల భగవాన్ ఇక్కడ ఆ, 3వ స్కందం కదా, తర్వాత మధ్యలో మళ్ళీ అంటే మళ్ళీ ఆయనకి వస్తారు. ఫ్యామిలీ ఉందా? కపిల భగవాన్ ఫ్యామిలీ లేదు, ఫ్యామిలీ ఫ్యామిలీ లేదు, ఆయన సిద్ధ అదే పురుషుడు. ఓకే. మాతాజీ హరే కృష్ణ. ఏమండి? హరే ఆ, కృష్ణ మాతాజీ. నీటిలో మునిగి తపస్సు చేసిన ముని పేరు ఏమి? సౌభార్యముని, సౌభార్యముని, భార్య సౌభార్య. సౌభారి సౌభార్యముని. మాతాజీ ఆ, ఇక్కడ తోట గోపీనాథ్ దగ్గర ఆ శ్రీ చైతన్య మహాప్రభుని వెళ్ళిపోతారా, లేకపోతే ఇంకొక భక్తుడి పేరు ఏదో చెప్పారు, ఆయన వెళ్ళిపోతారా? తోటా ధోతిని గోపీనాథ్ దగ్గర సమాధి చైతన్య చేస్తారంటారు. మహాప్రభు వెళ్తారు. తోటా చైతన్య గోపీనాథ్ యొక్క నీ పాయింట్ లో మార్నింగ్ వెళ్తే మంగళహారతి దర్శనప్పుడు ఒక లైన్ ఆ, ఉంటుంది ఆయన మోకాల దగ్గర, నీ దగ్గర. అక్కడ అందులోకి ఎంటర్ అయిపోయారు చైతన్య మహాప్రభు. అక్కడ గదాధర పండిత చైతన్య మహాప్రభు కూడా. మీరు వెళ్ళారా మాతాజీ? అక్కడ తోటలాగా ఉంటుంది కదా, వెళ్ళాను అక్కడే వెళ్ళాను. అక్కడే ఆ విగ్రహాలు దొరుకుతాయి. తోటా గోపీనాథ్ తోటలో దొరుకుతారు కాబట్టి గోపీనాథ్ ఆయన తోటా గోపీనాథ్. అక్కడ రోజు కూడా గదాధర పండిత చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా భాగవతం చదువుతూ ఉండేవారు. గదాధర పండిత చదువుతూ ఉంటే చైతన్య మహాప్రభు వింటూ ఉండేవారు. ఎక్కువ ధ్రువ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర ఎన్నో వందల సార్లు వాళ్ళిద్దరు ఆయన చదువుతూ ఉంటే ఈయన వింటూ ఉండేవారు. ఆయన చదువుతున్నప్పుడు ఆయన ఏడుస్తూ ఉండేవారు, వింటున్నప్పుడు ఈయన ఏడుస్తూ ఉండేవారు. ఎంత కరుణ స్వామికి. సో అదే అక్కడ ఫాస్ట్ టైం ఎక్కువ ఇక్కడ జరిగింది. అక్కడ దొరుకుతాడు తోట గోపీనాథ్. అక్కడ ఆ లీలలు చేస్తున్నప్పుడే అక్కడ అక్కడే స్వామి ఆయన యొక్క మోకాలు యొక్క నీ పాయింట్ లకు వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ కూర్చుని ఉంటారు కదా తోటా గోపీనాథ్. ఎక్కడ కృష్ణుడు కూర్చోడు, ఆయన అక్కడ కూర్చుంటాడు. ఎందుకంటే గదాధర్ పండిత్ ఒక్కసారి చైతన్య మహాప్రభు యొక్క విరహం తట్టుకోలేక యంగ్ అయినప్పటికి కూడా ఓల్డ్ లాగా ఇలా అయిపోతారు అనమాట. సో అప్పుడు అనుకుంటారు, రేపు పొద్దు నుంచి వేరే పూజారిని పెడతానయ్యా, నేను చేయలేను, ఇంకా నేను కనీసం నీకు తిలక్ కూడా పెట్టలేను అంత పైకి వచ్చి అంటే, అప్పుడు తెల్లారి కళ్ళ వస్తారు, ఎవ్వరు వద్దు నువ్వే చేయాలని చెప్పి తెల్లారి ఆయన వచ్చేప్పటికి ఆయన ఇలాగ మనం ఎలా అయితే బాసం పెట్టలేసి కూర్చుంటాం కదా, అలా కూర్చుని పోతాడు ఆయన. సో అది కూర్చున్న చాలా అంటే హైట్ లోనే ఉంటది, అలంకరణ బట్ ఆయన కూర్చుంటాడు. అవునవును, అలంకరణ ఉండటం వల్ల మేము చూడలేకపోయాము. అడిగితే అన్నారు ఆయన మంగళహారతి హైట్ గా టైంకి వెళ్ళాలి, ఉంటారు. ఆ, మంగళహారతికి వెళ్ళాలి. మంగళహారతికి వెళ్తే చూడనిస్తారు. అవునా? చూడనిస్తారంటే ఓకే. అప్పుడు మొత్తం అంతా కూడా ఆయనకి తీస్తారు తుడుస్తారు, కదా. క్లీన్ చేస్తారు. అప్పుడు మంగళహారతి టైంలో వెళ్ళాలి అన్నారు. లాస్ట్ టైం మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం. అక్కడ భోజనాలు కూడా పెడతారు, ప్రసాదం. అవును మాతాజీ, తిన్నాం తిన్నారా? ప్రసాదం ఆ, మేము కరెక్ట్ తిన్నాము గా ఆ ఆఫ్టర్నూన్ రోజు. టైము భజన టైంకి వెళ్ళాం. భజన అయిపోయిన తర్వాత ప్రసాదం ఉంటది అన్నారు, ప్రసాదం తీసుకుని వచ్చాం. డైరెక్ట్ గా అక్కడి ఆయనకి నుంచి పెట్టినది తీసి పెట్టేస్తారు అందరికి. అది వెరీ మెర్సిఫుల్ అవును అసలు అక్కడ. మాకు తెలియదు అవును. అలా పెడతారని కూడా తెలియదు, బట్ వెళ్ళాం ఆ టైంకి అలా జరిగింది. నేనేమనుకున్నా అంటే నీ పాయింట్ లో వెళ్ళారు కదా, లైన్ ఏమని చూపిస్తారేమో అనుకుంటే అది ఇప్పుడు కాదు మంగళహారతికి రావాలి అన్నారు. సరే అయితే ఎప్పటికవుతుందో అనుకున్నాం. పక్కన లలిత సఖియను ఇటు రాధమ్మని పెట్టారు మధ్యలో. అవును, ఆయన ఉన్నారు. అవును, లలితాదేవి. చక్కగా ఆయన ఎదురుగానే కూర్చొని భోంచేసాను. అవును, అక్కడే ప్లస్ అక్కడే ఆ రోజు భోజనాలు ఫీవర్ పెడతారు. ఉంది, ఫీవర్ ఉంది మాతాజీ ఫుల్ గా. ఓకే. లాస్ట్ రోజున అయ్యో నాకు అంటే ఫుడ్ పడలేదో ఏమో తెలియదు, జ్వరం ఎక్కువగా ఉంది, సరిగ్గా లేదనుకున్నా. అక్కడ కీర్ పెట్టారు, కోడి మటన్ లో తిన్నాం మేము. ఇక్కడ సేమ్ అదే ప్రసాదం, కడుపు నిండా తిన్నాను మాతాజీ. ఓకే. ఫీవర్ 104 ఉన్నది, పూర్తిగా తగ్గిపోయింది. సాయంత్రం కల్లా ఒళ్ళు నొప్పులు, జ్వరం ఏమీ లేదు. ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నానంటే, ప్రసాదం గొంతు ఒక్కటి పోయిందిలే గాని ఇది తక్కినవన్నీ అవుతుంది చక్కగా మాతాజీ, చేశారు. వాటర్ చేంజ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ వాటర్ చేంజ్ ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఒక్కోసారి అలా అవుతుంది. రెస్ట్ తీసుకోండి, తగ్గిపోతుంది. ఓకే మాతాజీ.
మెనీ బాగా డివోటీస్ జరిగింది. యాక్చువల్ గా నాలాంటి వాళ్ళు ఎక్స్పెషల్లీ వచ్చిన తర్వాత ఒక యాంటీబయాటిక్ పడ్డాకే లేసేది. నేనైతే ఎప్పుడు అంతే, వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు, వచ్చేటప్పుడు మాత్రం సేమ్ పర్సన్ అయితే రాను. అందరూ డివోటీస్ అంటారు మీరు మెర్సీ అంతా క్యారీ చేసుకొచ్చారు అంటారు. మా ఇంట్లో వాళ్ళు మాత్రం టెన్షన్ అయిపోతారు, మళ్ళీ వచ్చి ఏం పెడుతుందో ఏంటో. వస్తుంది డెఫినెట్ గా గొంతు ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి అయితే వస్తుంది, యాంటీబయాటిక్ పడ్డాకే మళ్ళీ లైన్ అవుతుంది. అంతే కాదు, కొన్ని బాడీలు అంతే మాత్రం, ఎంత వాటర్ కేర్ఫుల్ గా మినరల్ వాటర్ తాగినా ఒక్కోసారి ఎఫెక్ట్ అవుతాయి వాతావరణం చేంజ్. అందులో సైక్లోన్ ఉందంట. మేము వెళ్ళేటప్పుడు వాతావరణం కూడా ప్లెజెంట్ గా చల్లటి గాలి, వాకింగ్ అంతా ఓకే చక్కగా, అంటే వాతావరణం కూడా సహకరించింది మాకు. ఓకే బాగుంది. యాత్ర అంతా బాగా జరిగింది మాతాజీ. మాతాజీ పోన్లేండి అక్కడ మాతాజీ. బీచ్ కి వెళ్ళారా? అక్కడే కదా బీచ్ కి చైతన్య వెళ్ళాము. మహాప్రభు ఇది జరిగింది కదా గంభీర మాతాజీ. గంభీర గంభీర గంభీరాకు వెళ్ళాము. నాకు ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఫొటోస్ తీనిరంట. నేను అవును, ఫోటోలు తీసా, వీడియోను తీసా. అంటే తెలీదు. వాళ్ళు అక్కడ చూడపోతే ఇంకొక అతని చేయొచ్చు. దగ్గర తీసుకొని లాక్కున్నారు ఫోను. 2 అవర్స్ వరకు ఇవ్వాల. ఆయన ఏడు డిస్టర్బ్. అందరికి సరే, పో అంటే అని మీకు ఇచ్చేసినారా? చూపించాలి, మీ అందరికి చూపించాలనే ఆత్రం కొద్దీ తెలియకుండా తీసాను. తర్వాత తెలిసింది ఈ విషయం. బతిపోయారా బాబా అనుకున్నా. పోన్లే, నా 2 అవర్స్ అక్కడ ఇంకో 2 పంపించాను. అవర్స్ ఉంటే అవకాశం అన్నమాట, అక్కడ స్పెండ్ చేసే అవకాశం 2 అవర్స్ ఆ బాగా భక్తి ఉపయోగపడుతుంది. సిద్ధాంత సరస్వతి మహారాజ్ పుట్టిన ప్లేస్ లో మాత్రం రథయాత్ర ఎక్కడ ఆగింది, ఇక్కడ ఇంటి ముందర ఆగింది అని చూపించారు. అదే గౌడీ మఠం అది. ఆ ప్లేస్ అవును లో వెళ్ళాను. అక్కడ భోజనాలు చేసాం మాతాజీ. టూ టైమ్స్, ఒకసారి ప్రసాదం తీసుకున్నాము, టిఫిన్. ఇంకోసారి ఇంకా బయలుదేరి వచ్చే ముందర భోజనాలు కూడా జరిగినాయి. అవును, అప్పుడు మీరు మెర్సీ డే అక్కడనే ఉంటుంది కాదు, వెళ్ళి. ఒకవేళ డివోటీస్ తో వెళ్ళకపోయినా ఎవరైనా ఇండివిజువల్ గా ప్లాన్ చేసుకున్నా ఆ ఉమ్. గౌడీయ మఠలో మనం ముందు చెప్తే మన కోసం ఉంచుతారు ప్రసాదం. అంటే మినిమం ఛార్జే ఆహా. తీసుకుంటారు, వెరీ మినిమం కాస్ట్ తీసుకుంటారు. బట్ ఉమ్, ప్రసాదం ఉమ్. అయితే మనకి కృష్ణ ప్రసాదం హ్యాపీగా తినొచ్చు ప్రశాంతంగా, టెన్షన్ ఉండదు ఓకే. అదనమాట. అది అవునవునవును. మెయిన్ రోడ్ లోనే ఉంటుంది కాబట్టి మట్ట ఉమ్. టెన్షన్ పడక్కర్లేదు. జగన్నాథ్ స్వామి టెంపుల్ మెయిన్ రోడ్ లోనే ఈ మట్ట కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వెళ్ళాలి మనం. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి ప్రదేశం కదా, సో ఉమ్. వెళ్ళాలి. మన గురువు గారు రైట్, చాలా అద్భుతమైన ప్రదేశం అది. చక్కగా హరిదాస్ ఠాగూర్ గారి సమాధి చూసాము. ఆయన పుట్టిన ప్లేస్ అన్ని చక్కగా, శ్రీధర్ స్వామి పుట్టిన ప్లేస్, రసికానంద స్వామి అంటే ఎక్కువ శాతం గురువుల్ని, ఇంతమంది గురువులు పేర్లు, ఇంతమంది పుట్టిన ప్లేస్లు, సమాధి ప్లేస్లు అవన్నీ దర్శించుకోవడం వల్ల కొంచెం అంటే స్వామివారిని దర్శించుకునే ముందల గురువుల్ని దర్శించుకొని వెళ్ళాం కాబట్టి తొందరగా దర్శనం దొరికింది అనిపించింది మాతాజీ. ప్లస్ నేను ఇంకోటి ఏంటంటే గరుడు స్తంభం చూసి సుదర్శన స్తంభం ఏమో అనుకున్నా. ఫస్ట్ ఓకే రోజున ఎమోషనల్ అయిపోయి మాట్లాడాను కదా. తర్వాత శుక్రవారం లాస్ట్ రోజున వచ్చేటప్పుడు నాకు సుదర్శన దర్శనం కలిగింది. గరుడికి వెన్న రాశారు ఒళ్ళు మొత్తం. ఆ స్తంభం పైన ఉన్న మళ్ళీ చైతన్య మహాప్రభు 3 ఏళ్లతోటి ఇలా పట్టుకొని అవును, దర్శించుకునేవాళ్ళంట. ఇలాగ ఆయన నందికి మనం ఆయన చూసి ఎలా వేళ్ళు అక్కడ చూస్తాం అలాగా. ముద్రించుకుపోతాయి అనమాట. ఆ ఆయన వేళ్ళు అక్కడ చూసి ఇప్పుడు దాన్ని చుట్టూరు మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫెన్సింగ్ కట్టేశారు, ఫెన్సింగ్ తీసేసారా మాతాజీ, ఉందా? తీసేశారు మాతాజీ. నేను 3 రోజులు లాస్ట్ పట్టుకున్న టైం వెళ్ళినప్పుడు కావుచ్చుకుంది. ఫెన్సింగ్ వేసేసారు, అది చెప్పారు, అది గరుడ స్తంభం అని. చుట్టూరు ఆ ఫెన్సింగ్ సమ్ వర్క్ అయితే అవుతుంది, ఫెన్సింగ్ వేశారు, లేకపోతే దాన్ని వెళ్ళి హత్తుకోవచ్చు డివోటీస్ అన్నారు. హక్ అవునవును. చేసుకుంటారు డివోటీస్ అన్నారు. బట్ అప్పుడు ఏం చేశారంటే ఆ ఫెన్సింగ్ వేస్తారు. అవునవును. ఫోన్లే బాగా అదృష్టం చక్కగా. ఫస్ట్ రోజున గరుడ స్తంభం అని తెలీదు, హక్ చేసుకొని ఏంటో శ్రీవారి పాదాలు పట్టుకున్నట్టుగా ఏడుపు వచ్చేసింది. ఆయనే సుదర్శనం అనుకున్నా. ఓకే తర్వాత లాస్ట్ 10 మినిట్స్ మాతాజీ, లాస్ట్ ఇంక ఇంటికి వచ్చేస్తున్నా నేను. దర్శనం చేసుకొని సుదర్శనుడు భగవానుడు కూడా నాకు దర్శనం ఇచ్చారు లోపల జగన్నాథుడి పక్కన. ఓకే కొంచెం నాకు అది హ్యాపీ అనిపించింది. అందరినీ చూశాను లోపల. మళ్ళీ ఇంకోసారి 5గురు క్షేత్ర పాలకులను చూశాను పూరి లోపలే టెంపుల్. నరసింహ భగవాన్ ఉంటారు, పరమశివుడు ఉంటారు. అవును, విమలాదేవిని చూశాను, మళ్ళీ లక్ష్మీదేవిని చూశాను. ప్లస్ పైనుంచి కింద పడిపోయిన రాయిని కూడా చూశాను మాతాజీ, కదిలించలేదు.
నరసింహస్వామి టెంపుల్ కి మాత్రం మోకాలు ఎంత పైకి ఉందంటే లాస్ట్ స్టెప్ నలుగురినే అవును పంపిస్తున్నారు అవును ఆ పైన రోజు. ఉంటది కదా, ఎక్కి వెళ్ళాలి. అవును అది అవును వెళ్ళాం అది లాస్ట్ టైం. కొంచెం కష్టమైనా గానీ ఇరుక్కొని వెళ్ళాను మాతాజీ, ఒక్కొక్కలే పట్టాను. వెళ్ళాలి, ఒక్కొక్కలే వెళ్ళాలి, ఇద్దరు వెళ్తే కష్టం. అవును, మా ప్రభు చాలా బాగా రాననిసారు, జరిగింది. నేను నందు ఎక్కాం పైకి. సో అవునా? అక్కడ ఏముందో తెలీదు. ఫస్ట్ టైం చాలా సార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు ఎక్కలేదు. సో లాస్ట్ టైం నేను మా నందు వెళ్ళాం. బాగుంది, పెద్ద పైన బాగా పెద్ద నరసింహస్వామి, చాలా బాగుంది. అవును, నరసింహస్వామిని చూస్తాను, మళ్ళీ జెండా మార్చేది కూడా చూస్తాను. వెరీ పైకి నైస్. ఎక్కి జెండా మార్చి దానికి హారతి ఇవ్వటం అవన్నీ అక్కడే లోపల నుండే చూసాము. ఆనంద్ బజార్ లో చక్కగా అందరికి మన మాతాజీలకి ప్రసాదం అన్ని తీసుకొచ్చాను. వెరీ డిస్ట్రిబ్యూటర్ నైస్, చేయాలి, హెల్త్ వెరీ నైస్. బాగోక ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాను మాతాజీ. మీరు మెసేజ్ ఓకే. పెట్టండి, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు జగన్నాథ్ ప్రసాదం అంటే. జగన్నాథుని పొద్దున్నే దర్శనం చేసుకున్నారా, నైట్ దర్శనం చేసుకున్నారా? పొద్దున పూట 5 దగ్గర నుంచి బయలుదేరి వెళ్తే ఫస్ట్ రోజు మాత్రం పతిత పావన జగన్నాథుడిది మాత్రమే దొరికింది దర్శనం. ఆ రోజు నైట్ 10 దగ్గర నుంచి 1 గంట లోపల నిద్రాదేవిని సాంగ్ పాడి నిద్రాదేవి వచ్చి జగన్నాథుడిని